బలపరచబడుతూ వచ్చారు. స్తోత్రాలు. అనంత జ్ఞానివి నాయనా, నిజమైన దేవుడవు, పరలోకపు తండ్రివయ్యా, నీకు స్తోత్రములు. మా హృదయాలను మా ఆత్మలను ఎరిగిన దేవుడవు. మా ఆత్మీయ జీవితాలకు అవసరమైనటువంటి ఆహారము నీ వాక్యమును అనుగ్రహించుమని బ్రతిమలాడుచున్నాం. ఈ రాత్రి ప్రభువా, లేఖనాల నుండి నాతో మాట్లాడు, మాతో మాట్లాడు. నీ దాసునుగా నేను నిలబడి మాట్లాడితే వ్యర్థము తండ్రి. దేవా, నా సొంత ఆలోచనలు, సొంత తలంపులు కొట్టివేసి నీ పరిశుద్ధాత్మ ద్వారా మీ ఆలోచనలతో నింపి, మీ తలంపులతో నింపి అయ్యా నీ వాక్కులను ఇక్కడ ప్రత్యక్షపరచమని బ్రతిమలాడుచుంటున్నాం. మా అందరికి నీ మాటలు వినగలిగిన చెవి దయచేయి, గ్రహించగలిగిన మనస్సును దయచేయి. నీ వాక్య సత్యాలు మా హృదయాల్లో నాటి ఫలింపజేయి ప్రభువా. వాక్యం వినకుండా, గ్రహించకుండా అనేక రకాలుగా ఆటంకము చేసే ప్రతి విధమైన చీకటి శక్తులు లయపరిచి మమ్మల్ని అందరినీ బలపరచుమని నీ వాక్కులను మా హృదయాల్లో స్థిరపరిచి మేము వేటి యందు ఏ విధంగా జాగ్రత్త పడుతూ నాయనా పరలోక రాజ్యానికి సిద్ధపడవలను మాకు సాయం చేయమని కోరుకుంటూ తండ్రి నీ చేతికి అప్పగించుకుంటూ మాకు వ్యతిరేకమైన చీకటి శక్తులన్నిటి లయింపరచుమని వాక్ స్వరూపుడైన యేసు క్రీస్తు నామమున బ్రతిమలాడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాము. ఈ రాత్రికాల సమయం ముందు కొన్ని విషయాలు మనం చక్కగా ధ్యానిద్దాము. పోయిన వారం ఏం మాట్లాడినాం జ్ఞాపకం చేయండి ఒకసారి. కాపరి అనే అంశం గురించి మాట్లాడుతూ వచ్చాం, క్లుప్తంగా ధ్యానం చేస్తూ వచ్చాము. ఒక అర్ధగంట వాక్యం ధ్యానం చేశాము. మరి ఈరోజు మనందరికీ తెలిసిన అంశమే, చాలామందికి తెలియని అంశము, చనిపోయినటువంటి వారి ఆత్మల గురించిన సందేశం. చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? ప్రశ్నలు. చనిపోయిన వారి ఆత్మలు తిరిగి భూమి మీదకి రాగలవా? తర్వాత మరి కొందరికి దయ్యాలు బట్టి వాళ్ళు ఏమంటారు, నేను ఫలానా వ్యక్తిని, ఫలానా చనిపోయిన స్త్రీని, పురుషుని అని చెప్తుంటారు కదా. మరి వాటి పరిస్థితి ఏంటి? అవి ఏంటివి? అకాల మరణాలు పొందినవారు, అంటే యాక్సిడెంట్లలో చిన్న వయసులోనే చనిపోయిన అకాల మరణం చెందిన వారు, వారి పరిస్థితి ఏంటి? తర్వాత సూసైడ్ చేసుకున్నారు, అంటే ఆత్మహత్యలు చేసుకున్న వారు ఎక్కడికి వెళ్తారు? ఈ 5 అంశాలు అంతా ఒక గుంపే. అందుకే ఈ అంశాన్ని ఈరోజు ధ్యానం చేద్దాం. చక్కగా బాగుంటుంది. మొదటి ప్రశ్నగా మొదటి విషయం ఏంటంటే, చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? బాగా అంశాన్ని పలుకుదాం, గుర్తుంటుంది. ఫస్ట్ ఏంది? ఎక్కడికి వెళ్తాయి? చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు ఆడికి పోతాయి అనేది ఫస్ట్ టాపిక్. చూద్దాము. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయము 7వ వాక్యం. ప్రసంగి గ్రంథము 12వ అధ్యాయంలో 7వ వచనాన్ని, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వచనం, 2 తీసి పెట్టుకోండి, చదువుదాము. కంటిన్యూగా చదివినట్టుంటుంది. మధ్యలో మీరు మళ్ళీ ఇది ఆగి అదే ప్రసంగం కూడా కొంచెం తత్తరపాటు లేకుండా స్పాట్లో చదువుకునేకుంటుంది. తీయాల. 2వ హెబ్రీది కూడా తీసిపెట్టు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 27వ వాక్యం. ప్రసంగి 12:7, హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 2 తీసిపెట్టిన తర్వాత చదువుదాం. పేజ్ నెంబర్లు చెప్పండి, మిగతా వాళ్ళు తీస్తారు. ప్రసంగిది 500, హెబ్రీ పత్రికది నీ బైబిల్ వేరు లెక్క. కొత్త నిబంధనలో 201 పేజ్ నెంబరు. 2 ఏళ్ళు పెట్టుకోవాలా, అదొకటి ఇదొకటి. చూద్దాం, ప్రసంగంలోకి వద్దాముగా. వినండి. చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? ఎక్కడికి వెళ్తాయి? దేవుని దగ్గరికి కదా.
చదువుదాం, ఆడేముందో. ప్రసంగిలో ఫస్ట్ చదువుదాం. మన్నైనది వెనుకటి వలను మీరు అందుకోవాలా. ఇట్లా అట్లా ఆలస్యం అవుతుందని మీరు ఎవ్వరు చదవకపోయి నేను చదివించంగా, ఎందుకంటే ముందే ప్రిపేర్ అయింటా కాబట్టి. మన్నైనది మీరు చూడాలనే ఉద్దేశంతో కొంత సమయం ఇస్తాను. అంగా ఆలస్యం చేస్తే అసలుకే లేట్ అవుతుంది, లైవ్ ఇస్తున్నాం కాబట్టి భంగం అయిపోతుంది. దయచేసి గమనిద్దాం. చూసే ఓపిక లేకపోతే ఈనండి చాలు. 12:7 చదువుతున్నా. మన్నైనది వెనుకటి వలెను మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మన్నైనది ఏంటి? ఆదాము శరీరం ఎక్కడి నుంచి వచ్చింది? దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవవాయు ఊదవగా వాడు జీవాత్మాయన్. నరుడు జీవాత్మాయన్ అంటే మన్నైనది ఇది శరీరం. వెనుకటికి ఏమవుతుందంటే మరలా భూమికి చేరుతుంది. మనము పుడిచిపెట్టినప్పుడు ఎక్కడ పోతుంది? అది మట్టిలో కలిసిపోతుంది. కొద్ది దినాలకు అది క్షీణించి చర్మము అన్ని పోయి ఎముకలు ఒక్కటి మిగిలిపోతుంటాయి. మన్నైనది వెనుకటికి మరలా భూమికి చేరును, ఆత్మ దాన్ని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. ఆత్మ ఏటికి పోతుందంట? దేవుని దగ్గర పోతుంది. చాలా మంది వాక్యం చూసుకొని ఏమనుకుంటారు? అందరికీ మోక్షం వస్తుంది అనుకుంటారు. కాదు దాని అర్థం. దేవుని దగ్గరికి పోయినాక ఏం జరుగుతుంది అనేది ముఖ్యం. దేవుని దగ్గరకు పోతాయి, పోయిన వెంటనే ఏదో మోక్షంలో దేవుళ్ళు ఐక్యమైపోయినారు, మోక్షం పొందుకున్నారు, లేక కొందరు పలికే మాట స్వర్గం చేరుకున్నారు అని అనుకుంటే అది తప్పు కాదు. దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడతాయి. ఏం జరుగుతుంది? హెబ్రీ పత్రిక 9:27. అందుకే 2 తీసి పెట్టుకో, అవి 2 జంట అన్నమాట. మనుషులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. మనుషులు ఎన్నిసార్లు చచ్చిపోవాలంట? పలకండమ్మా. ఒక్కసారే. అంటే మళ్ళీ పుట్టేది, మళ్ళీ జన్మెత్తేది నో పంచాయతీ. ఒక్కసారే మట్టిలో పెట్టిన వెంటనే శరీరం మట్టిలో కలిసిపోతుంది. కొన్ని దినాలకు ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది, దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది. అంటే అర్థము అక్కడికి వెళ్ళి నిలబడితే అక్కడ దేవుడు ఆ ఆత్మలకు ఏం చేస్తాడు? తీర్పు తీరుస్తాడు. ఏమని తీర్పు తీరుస్తాడు? 2 ఉన్నాయి మనకు భూమి మీద. హెబ్రోనోళ్ళు పాటలు పాడుతుంటారు, 2 ఏంటివి దారులు. నాకు పాట ఏం పూర్తిగా రాదు. ఒకటి ఏ దారి కావాలి మానవ అని పాడుతుంటారు, ఒకటి పరలోకం, ఒకటి పాతాళం, నీకు ఏది కావాలని పాడుతుంటారు. ఇప్పుడు మనం గమనిద్దాం, ఈ ఆత్మలు ఎక్కడికి వెళ్తే దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడిన వెంటనే దేవుడు ఎటు పోవాలో చెప్తాడు. డిసైడ్ 2 విషయాలే, 2 చోట్లకే. ఒకటి పరలోకం పోయే లిస్టు, ఇంకొకటి అగ్నిగుండానికి పోయే లిస్టు. వినండి బాగా. ఒకటి ఎక్కడికి పోయేది? పరలోకం అంటే కొత్త భూమి, కొత్త ఆకాశం పోయే లోకం. ఇంకొకటి అగ్నిగుండం, మన భాషలో చెప్పంటే నరకం పోయే లిస్టు. బాగా వినండి. ఇక్కడికి పోయే వాళ్ళు, ఇప్పుడు మనము ఇటు నుంచి హైదరాబాద్ పోవాలనుకున్నాం, బస్సు కానీ ట్రైన్ కానీ ఏం చేసుకుంటాము? రిజర్వేషన్ చేసుకుంటాం, బుకింగ్ చేసుకుంటాం. ఇప్పుడు ఇటు నుంచి మనం రైల్వే స్టేషన్కి పోయినామనుకోండి, పోతేనే మనము స్లీపరు లేకపోతే ఇంకా పై అంటే డబ్బులు ఎక్కువ పెట్టినా 2 టైర్ వేసినో 1 టైర్ వేసినో ఏదో ఒకటి బుక్ చేసుకున్నామంటే మనం వాటికి పోతేనే ప్లాట్ఫామ్లో ఉండే అవకాశంలే. లోపల మనకి ప్రత్యేకంగా ఏముంటుంది? ఒక రూమ్ ఉంటుంది. ఆ రూమ్లోకి అందరినీ రానిరు. మీ 2nd క్లాస్ టికెట్లు తీసుకుని అట్లాంటి వాళ్ళు ఎవరిని లోపలికి రానిరు. కేవలం రిజర్వేషన్ చేసుకుని హై క్లాస్ వాళ్ళని మాత్రం లోపల పెడతారు. అర్థమవుతుందా? పరలోకం పోయే వాళ్ళను దేవుడు ఫస్ట్ ఎక్కడ పంపిస్తాడు అని అంటే పరదేశంలో పెట్టేస్తాడు. వింటున్నారా? ఇటు అగ్నిగుండానికి పోయే వాళ్ళని ఎక్కడ పెడతాడు? ఆత్మలు పాతాళానికి వెళ్ళిపోతాయి. స్పష్టంగా మనము గమనించినట్లయితే పాపము చేసిన వారి ఆత్మలు, పాపం చేసిన వారు
వారి ఆత్మలు నరకానికి పోవాలని, అంటే అగ్నిగుండానికి పోవాలని దేవుడు నిర్ణయించాడంటే దానికి ముందే వెయిటింగ్ లిస్ట్ రూలుగా అగ్నిగుండానికి పోయే వాళ్ళందరినీ పాతాళంలోకి వారి ఆత్మలు పంపిస్తాడు. ఆత్మలు బాగా వినండి, అక్కడ వేది ఏంటివి? పాతాళంలోకి వేది శరీరాలు కాదు, పరలోకము కాదు నేను చెప్పేది. పరదేశికి పోయేటి ఏంటివి? ఆత్మలే, పరిశుద్ధుల ఆత్మలు. ఇక్కడ పోతే పాపాత్మల ఆత్మలు పాతాళం పోతాయి. ఇప్పుడు పాపాత్మల గురించి మనం కొన్ని మాటలు చూద్దాం. తీయండి, కీర్తన 9:17. తీయగలిగిన వాళ్ళు తొందరగా తీయండి, లేకపోతే నేను చెప్పుకుంటూ వెళ్తాను. కీర్తన 9:17 నిదానంగా చదువుదాం. దుష్టులను దేవుని మరుచు జనులందరూ అది పాతాళానికి దిగిపోతారు. ఎవరెవరు పాతాళానికి పోతారంట? వారి ఆత్మలు. దుష్టులు ఫస్ట్ది, రెండోది దేవుని మరిచిపోయేవారు. లోకములో క్రైస్తవ కుటుంబములో పుట్టి కూడా వింటున్నారా, దేవుని మర్చిపోతే యాటికి పోతారమ్మా? పరలోకమా? పాతాళం పక్కా. ఎందుకంటే దీని గురించి మనం పెద్దలు చెప్పేవాళ్ళు, అంటే దేవుని వాక్యం గురించి. ఆకాశం గతించిన, చెప్పండి గట్టిగా, భూమి గతించిన దేవుని వాక్యము గతించదు. ఇంకో చోట యేసుప్రభువు అన్నాడు, మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, తీయద్దులేండి, దీంట్లో ఉన్న ఒక సున్నైనా పొల్లైనా నెరవేరేంత వరకు తప్పిపోదంట. ఇప్పుడు ప్రశ్న, దేవుని మరిచిన వారి గతి ఏమవుతుంది? నేను దేవుని బిడ్డనే, క్రైస్తవ కుటుంబంలో పుట్టినా, లేక పాస్టర్ కొడుకుని, లేక పాస్టర్ బావను, లేక పాస్టర్ బామర్దిని, లేకపోతే నా కొడుకు పాస్టర్ అని అంటే ఎవడ్రా నువ్వు అంటాడు దేవుడు. వింటున్నారా? అర్థమవుతుందమ్మా? అంటే దాని అర్థం ఏంటి? దుష్టులు, రెండవది దేవుణ్ణి మర్చిపోయేవారు పాతాళానికి దిగిపోతారు. ఉదాహరణ ఉందా? ఉంది. ఎక్కడ? బైబిల్లోనే. ఎవరు చెప్పారు? మన రక్షకుడు ప్రభువు చెప్పాడు. ఎక్కడ? లూకాసు సువార్త 16వ అధ్యాయంలో మనందరికీ తెలిసిన విషయమే. ధనవంతుడు ఒకడున్నాడు, లాజరు అనే దరిద్రుడు ఒకడున్నాడు. 16వ అధ్యాయంలో 19వ వాక్యం లూకా. ధనవంతుడు ఒకడు ఉండెను, అతడు ఎట్టున్నాడంట? ఊదారంగు వస్త్రాలు, సన్నపు నార వస్త్రాలు ధరించుకొని ప్రతి దినము సుఖపడుచున్నాడంట. ఎట్లా పడుతున్నాడంట? సుఖపడుతున్నాడు ప్రతిరోజు. ఆ తర్వాత ఉండెను, వాడు కురుపులతో నిండిన వాడై పడి ఉండి తీర్చుకొనగోరెను. అంతేగాక కుక్కలు వచ్చి కురుపులు నాకినాయంట. ఆ దరిద్రుడు, 22 చదువుతున్నాం, ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రహాము రొమ్మున ఆనుకొనుటకు కొనిపోబడెను. ధనవంతుడు కూడా చనిపోయి పాతి పెట్టు. అంటే శరీరం ఏమైంది? మట్టిలో మనం ఫస్ట్ చదివినాం కదా, ఏమనింది? మన్నైనది వెనుకకు మరలా పోతుంది. అట్ట పాతి పెట్టేసినారు. తర్వాత ఏంది? 23 అప్పుడు అతడు పాతాళములో బాధపడుచు అని రాయబడింది. అంటే పాతాళంలో ఏం పడుతున్నాడు? పోయినది ఎవరు? శరీరమా ఆత్మనా? ఆత్మ. ఎవరి ఆత్మ? ధనవంతుని ఆత్మ. ధనవంతుని ఆత్మ పాతాళంలోకి పోయి ఏం చేస్తుందంట? బాధపడుచు ఉంది. ఈ విషయాలు మనం ఎందుకు తీసుకొస్తున్నాం? ఒక ఉదాహరణగా తీసుకొచ్చాం. దుష్టులు, దేవుని మరిచేవారు పాతాళంలోకి దిగిపోతారు. ఇతడు పాతాళంలోకి దిగిపోవడానికి గల కారణం ఏదంటే బహుగా సుఖపడుతున్నాడు. దేవుని మర్చిపోయినాడు. దేవుని ఏమైనాడంట? మర్చిపోయినాడు. ఇంకో విషయాన్ని చూద్దాం. ఇంకా ఎవరు పాతాళాన్ని దిగిపోతారనేది యోబు గ్రంథం 24:19 చూడండి. యోబు గ్రంథము 24:19 వాక్యం. అనావృష్టి చేతను వేడి చేతను మంచు నీళ్లు ఎగిసిపోవునట్లు. చాలు. పాతాళం ఎవరిని పట్టుకుంటాదంట?
పాపం ఎవరైతే చేస్తున్నారో దేవుని ఆజ్ఞలను అతిక్రమించడమే పాపం. దేవుని ఆజ్ఞలను అతిక్రమించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారిని, అంటే పాపము చేసిన వారిని పాతాళం ఏం చేస్తుందంట? పట్టుకుంటా ఉంది. ఇప్పుడు మనం ఏం మాట్లాడుతున్నామంటే చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయంటే, ఇప్పుడు పాపల గురించి చూస్తున్నాం. వారి ఆత్మలు ఎక్కడికి పోతున్నాయంట? పాతాళానికి పోతున్నాయి. ఆత్మలు పాతాళానికి పోతున్నాయి. తర్వాత చూద్దాం, ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 13వ వాక్యం 14వ వాక్యం చదువుదాం. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 13, 14. మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడును. ఆ పై వచనం చదవండి. 13వ వచనం. సముద్రము తనలో ఉన్న మృతులను అప్పగించెను, మరణమును పాతాళ లోకమును, అది చూడండి, మరణమంట. రెండోది పాతాళ లోకము వాటి వశమున్న మృతులను అప్పగించెను, వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పు పొందెను. మరణమును మృతుల లోకమును ఎక్కడ పడివేయబడ్డాయంట? అగ్నిగుండములో పడివేయబడెను. ఆ అగ్నిగుండమే రెండవ మరణము. అమ్మా అయ్యా అందరూ గమనించండి ఈ మాటను. ఏంటి అంటే పాతాళము, అక్కడ స్పష్టంగా రాయబడింది, పాతాళ లోకము తన వశములో ఉన్న ఆత్మలన్నీ అప్పగించేస్తుందంట. వాళ్ళు తీర్పు పొందుతారంట. అన్నీ కలిసి తీసుకుపోయి ఎక్కడేస్తారు? అగ్నిగుండంలోకి వేస్తారు. పాపము చేసిన వారి పరిస్థితి అంతా ఇది. అది మనం చూస్తున్నాం. ఇక్కడ ఈ 20వ అధ్యాయంలో 13, 14 వచనాలు, నేను సెల్లులో ఇంగ్లీష్ బైబిల్ కూడా ఉన్నాయి. పైన ఒకటి ఉంది, కింద ఒకటి ఉంది. ఏందబ్బా అని మళ్ళీ సెర్చ్ చేసిన. 2 చోట్ల ఇంగ్లీష్లో హెల్ అనే ఉంది. హెల్ అంటే పాతాళ లోకము, మృతుల లోకము అనే దానికి 2 చోట్ల హెల్ అనే రాయబడింది. అంటే మృతుల లోకమన్నా పాతాళ లోకమన్నా ఒకటే. కాబట్టి దేవుని పిల్లలుగా మనం గమనించాల్సింది, పాపము చేసిన వారు, దేవుణ్ణి మరిచేవారు, దుష్టులుగా ఉండేవాళ్ళు, వారి ఆత్మలన్నీ ఎక్కడికి వెళ్తాయి అంటే పాతాళానికి వెళ్ళిపోయి లాస్ట్కి అగ్నిగుండంలో పడతాయి. డిక్లర్ అంతే, ఇంకా క్లియర్. ఇదేమి ఇక దేవుని బిడ్డలు ఏమవుతారంట? పరదేశికి వెళ్తారు. లాజర్ ఎక్కడ పోయినాడు? పరదేశ్ వినాడు. బాగా వినండి. ఒకప్పుడు పరదేశు ఎదురుగా కనబడుతూ ఎక్కడున్నదంట? పాతాళంలోనే బందీగా ఉన్నదంట. అర్థమవుతుందా? అయితే ఆ పరదేశును, అక్కడున్న పరిశుద్ధుల ఆత్మలను విమోచించి 3వ ఆకాశంలో పెట్టాడు యేసుప్రభు. సిలువలో దొంగన్నాడు, అయ్యా నువ్వు నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకుంటే, యేసుప్రభు ఏమన్నాడు? నువ్వు నాతో కూడా ఏడుంటావన్నాడు? పరదేశులో ఉంటావు అన్నాడు. పరదేశులో. బాగా గమనించండి. కొరింథీయులకు రాసిన పత్రికలో, 2వ పత్రికలో 12వ అధ్యాయంలో 2, 3 వచనాలను మనం గమనిస్తే, నేను ఎరుగుదును, అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశానికి కొనిపోబడిను, అతడు శరీరంతో కొనిపోబడినో నేను ఎరుగను, శరీరము లేక కొనిపోబడినో నేను ఎరగను, అది దేవునికే తెలియను అంటూ 3వ వచనంలో అంటున్నాడు. అట్టి మనిషిని నేను ఎరగదును, అతడు పరదేశులోనికి కొనిపోబడి వచింప సఖ్యము కాని మాటలు వినెను. ఆ మాటలు మనుషులు పలకకూడదు. 2వ వచనంలో 3వ వచనంలో ఏమంటున్నాడంటే 3వ ఆకాశం అంటున్నాడు. ఆ 3వ ఆకాశం ఏంటంట? పరదేశ్. ఆ పరదేశుకు ఒక మనిషి కొనిపోబడ్డాడు అని పౌలు గారు వివరణ చెప్తూ వస్తున్నాడు. అంటే ఇక్కడ మనం ఏం చెప్తున్నామంటే, అతని ఆత్మ పోయిందో శరీరంతో పోయినాడో తెలియదు, మొత్తాన్ని అటు పోయి వచ్చినాడు. కొన్ని వినకూడని, మనం పలకకూడని మాటలు పలుకుతా వచ్చాడంటాడు. ఎవరో కాదు ఆ వ్యక్తి, పౌలు గారి అనేది మనకు వాక్యంలో తెలుస్తుంది. అయితే ఇక్కడ మనం గమనించేది ఏంటంటే, పరిశుద్ధుల విశ్రాంతి స్థలం ఏంటి అంటే పరదేశు. దాని తర్వాత లాస్ట్కి వెళ్ళేది వాళ్ళు ఎక్కడికంటే క్రొత్త ఆకాశం, కొత్త భూమి,
నూతన యెరూషలేము అనే పట్టణము, సియోను కొండ, ఆ నూతనమైన లోకం. దాన్ని అందుకే పరలోకం. పరలోకం, పరదేశం నుండి అటు పోతారు పరలోకం. ప్రకటన గ్రంథంలో 21వ అధ్యాయంలో, ప్రకటన గ్రంథంలో 22వ అధ్యాయం అంతా గమనిస్తే ఇప్పుడు ఏం తీయద్దు, చదవద్దు, ఇళ్ళ దగ్గర చదవండి. అక్కడంతా ఒకటే చెప్పబడింది, కొత్త ఆకాశం వస్తుంది, కొత్త భూమి వస్తుంది. ఒక చక్కని మాట చెప్తాను. ఈ పాత భూమిని, పాత ఆకాశాన్ని శుభ్రం చేసి దీంట్లోనే పెట్టచ్చు కదా ప్రభు అంటే, భూమి ఉన్నంత వరకు నువ్వు ఏలు నాయనా అని ఆదాముకు దేవుడు అధికారం ఇచ్చినాడు. ఏమున్నంత వరకు అంటే నీ సంతతి ఎలాంటి అని. మన అబ్బాయి ఏం చేసినాడు, ఆదాము మనందరికీ అబ్బాయి కదా, అధికారం తీసుకుపోయి సైతాన్ చేతికి అప్పచెప్పినాడు. అంటే ఇప్పుడు భూమి ఉన్నంత వరకు ఎవరికి అధికారం ఉంటుంది? ఈ భూమి ఆకాశం ఉన్నంత వరకు సైతాన్. కానీ ఇప్పుడు ఏం చేయాలి మరి? ఇదే లేకుండా చేస్తే వానికి ఏమీ ఆస్కారము ఉండదు కదా. అందుకే దేవుడు కూడా ఏం చేస్తా అంటున్నాడు, దీన్ని పాతది గతించెను అన్నట్టు ప్రకటన 20వ అధ్యాయంలో అది తొలగించేస్తాడు. అది తొలగించేంత వరకు భూమి మీద జరగాల్సినవన్నీ జరుగుతూ వస్తాయి. కొత్త ఆకాశం వస్తుంది, కొత్త భూమి వస్తుంది, నూతన యెరూషలేము అనే పట్టణం తండ్రి యొద్ద నుండి దిగి వస్తుంది. అక్కడ సూర్యుడు ఉండడు, చంద్రుడు ఉండడు, ఇంకా ఏమీ అవసరం లేకుండా నిరంతరం వెళ్తూ ఉంటుంది. రాత్రి అనేది ఉండదంట. అలాంటి లోకం అది. ఆ లోకములో పరిశుద్ధులు చేరుతారు. పరదేశుల ఆత్మలే ఉండేది. ఆ ఆత్మలు శరీరాలు లేపబడిన తర్వాత పరలోకం వెళ్ళిపోతారు. పాతాళంలో ఉండే ఆత్మలు పునరుత్థాన దినాన, లాస్ట్ పునరుత్థాన దినాన 2 పునరుత్థానాలు ఉన్నాయి. లాస్ట్ పునరుత్థాన దినాన లేపబడి శరీరాలతో సహా అగ్నిగుండంలో వేయబడతారు. ఏమిటితో సహా? అది పెద్ద కథ. పాతాళంలో ఆత్మల మట్టుకే, పరదేశులో పరిశుద్ధుల ఆత్మల మట్టుకే అసలైంది అది, శరీరాలతో కూడా అక్కడ. అందుకే యేసుప్రభు మాట అంటాడు, నీ కుడి కన్ను అభ్యంతరపరిస్తే చెప్పండి దాన్ని నరికి అనిందే బైబిల్లో పారే అన్నాడు. 2 కన్నులు కలిగి అగ్నిలో పడివేయబట్ట కంటే, నరకంలో పడివేయబట్ట కంటే, 2 కన్నులు కలిగి నరకంలో పడివేయబట్ట కంటే ఒంటి కన్నుతో జీవంలో ప్రవేశించడం మేలు అంటాడు. మీకు అర్థమైందని నేను చెప్పే మాట బైబిల్లో ఉంది, మత్తయి సువార్తలో ఉంది, లూకా సువార్తలో ఉంది. నీ కుడి చేయి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల నరికేయి అంటే దాని అర్థం ఏంటి అంటే, 2 చేతులు కలిగి అగ్నిగుండంలో అంటే నరకంలో పడే కంటే ఒంటి చేయి కలిగి జీవంలో ప్రవేశించడం మేలు అంటాడు. అంటే దీని అర్థం అంతా ఏంటి అని అంటే బాగా స్పష్టంగా గమనించండి. ఆ పరలోకం అనే దాంట్లో ప్రవేశించేది ఆత్మలొక్కటి కాదు. ఏమేంటివి? మత్తయి సువార్త 10వ అధ్యాయంలో అంటాడు, శరీరాన్ని చంపేవారికి చెప్పాలా భయపడొద్దు, శరీరాన్ని ఆత్మను కూడా నరకములో నశింపజేసేవానికి మిక్కిలి భయపడండి అంటాడు. శరీరాన్ని ఉందా లేదా బైబిల్లో? ఏమో మీకు అనుమానం ఉంటే తీసి చదవండి. ఎందుకు అనుమానం పడతారు? ఉంది కదా, ఉంది. మత్తయి 10వ అధ్యాయం తీసినారా? 10వ అధ్యాయంలో 28వ వాక్యం, మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకుడి గాని. అది ఇప్పుడు చాలా మంది పాతాళము అగ్నిగుండం 2 ఒకటే అనుకుంటే, ఇప్పుడు నేను అడిగే ప్రశ్న, పాతాళము నరకము ఒకటే అనుకుంటే ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే, ఇక్కడ ఏమంటున్నాడు? ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికి మిక్కిలి భయపడండి అన్నాడు. ఆత్మను దేహమును రెండింటిని ఏడ నశింపజేయగలడంట దేవుడు? ఏడ నశింపజేయగలడంట? నరకంలో అంటే అగ్నిలో, అగ్నిగుండంలో నశింపచేయగలడంట. అగ్నిగుండంలో, పాతాళంలో కాదు. ఏమిటిని? ఆత్మను దేహమును అంటే శరీరాన్ని కూడా. అంటే బైబిల్లో రాయబడి ఉంది, పాపులు సైతము తీర్పు పునరుత్థానానికి శరీరాలు లేపబడతాయి. లేపబడినప్పుడు వాళ్ళు వాటికి పోయి శరీరాలతో సహా ఎక్కడ పడతారు?
అగ్నిగుండంలో పడతారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంటే దేహమును ఆత్మను చెప్పండి పరలోకమైన చేరుస్తాడు, అగ్నిగుండంలోకైనా వేస్తాడు. మత్తయి సువార్తలోని 5వ అధ్యాయం 29వ వాక్యం చూడండి. ఇందాక చెప్పినదే ఏమంటే మీకు కన్ఫామ్ కావడానికి మీ కుడి కన్ను నిన్ను పారవేయము. అంటే శరీరం కూడా నరకంలో పడుతుందా? అదే కదా చెప్తానేది, శరీరము కూడా ఏడబడుతుందంట. అది ఒకటి నశించుట నీకు ప్రయోజనం కదా. అంటే ఆత్మలను పాతాళంలో పోయి శిక్షింపబడితే ఆత్మలు శరీరాలు కలిసి ఆడ శిక్షింపబడతాయి, నరకం అనే అగ్నిగుండం. చూడండి ఇంకో మాట చూడండి, 30వ వచనం. నీ కుడి చెయ్యి పారవేయము. చూడండి, ఈ దేహమంతయు నరకంలో పడకుండా. చూడండి ఎంత చక్కని మాట. దేవుని పిల్లలుగా గమనిద్దాము. ఈ మాటను అర్థం చేసుకోండి. అంటే అర్థమైంది, ఏమర్థమైంది? ఇక ఆత్మలు మాత్రమే ఎక్కడికెక్కడికి పోతాయి? దేవుని మార్గంలో ఉన్న ఆత్మలు పరదేశికి వెళ్తాయి. పాపము చేసిన దుష్టులైన దేవుని మరిచిన ఆత్మలన్నీ పాతాళానికి వెళ్తాయి. మరి శరీరాల పరిస్థితి ఏంటి అంటే అవి ఒకరోజు లేపబడతాయి. ఆ లేపబడిన శరీరాలకు ఇట అనేది క్లియర్ అయిపోతుంది. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే ఒక మాట అంటాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు యోహాను సువార్తలో. చూద్దాం 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయం 28, 29. దీనికి ఆశ్చర్యపడకుడి, ఒక కాలం వచ్చుచున్నది, ఆ కాలమున సమాధుల్లో ఉన్న వారందరూ, ఒక్కరా ఇద్దరా? సమాధులలో ఉన్న వారందరూ ఆయన శబ్దం విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చేదరు. చాలు. దేనికి వస్తారంట? మేలు చేసిన వారు జీవ పునరుత్థానం అంటే పరలోకం పోయే లిస్ట్ ఇది. కీడు చేసిన వారు ఆఖరి తీర్పు ఉంది, దాంట్లోకి పోయి నరకానికి అగ్నిగుండానికి సిద్ధపాటు అయిపోయింది. దేవుని బిడ్డలుగా గమనిద్దాం. ఇప్పుడు ఫస్ట్ ప్రశ్నకు జవాబు అదే. ఫస్ట్ ప్రశ్న ఏం వేసుకున్నాం మనము? చెడిపోయిన వారు ఎక్కడికి వెళ్తారు చెప్పండి? శరీరాలు ఆడిపోతాయి, మట్టిలో కలిసిపోతుంది. ఆత్మ దేవుని దగ్గర పోయి తీర్పులో నిలబడి పాతాళమా పరదేశ. ఇదంతా అయిపోయినాక లాస్ట్కి జరిగేది ఏంటి అంటే అటు పరదేశంలో ఉన్నవాళ్ళు పరలోకం, పాతాళంలో ఉన్నవారు అగ్నికి ఆహుతైపోతారు. అది దేవునికి మహిమ కలుగునుగాక. ఇప్పుడు ప్రశ్న, రెండవ ప్రశ్న, మరి చనిపోయిన వారి ఆత్మలు తిరిగి భూమి మీదకి రాగలవా? వస్తాయా? పలకాల. చనిపోయిన వారి ఆత్మలు భూమి మీదకి రాగలవా అంటే కొంతమంది ఏమంటారు, వస్తాయి అని చెప్తారు. కానీ పక్కా బైబిలు ఏం చెప్తుందంటే చనిపోయిన వారి ఆత్మలు భూమి మీదకి రాలేవు. చూద్దాం, పరిశుద్ధ గ్రంథం తీయండి, ప్రసంగి గ్రంథంలో చూద్దాం. 9వ అధ్యాయం 9వ అధ్యాయంలో 5వ వాక్యం 6వ వాక్యం చదువుదాం. బ్రతికి ఉండు వారు తాము చత్తురని ఎరుగుదురు, అయితే చచ్చిన వారు ఏమియూ ఎరుగరు. వారి పేరు మరువబడును,
వారికి ఇక ఏ లాభమునో కలగదు. ఎవరంట? చచ్చిపోయిన వారు వారిక ప్రేమింపరు. బైబిల్ ఇట్లా చెప్తుంది. మరి మన కళ్ళ ముందర వేరేటి జరుగుతున్నాయి. ఏం జరుగుతున్నాయి? కొంతమంది దయ్యం వచ్చినట్లు మరి వారు అలా ఫీల్ అయ్యి కేకలేసో ఇంకోటం జరిగి ఏమంటే, నా బిడ్డను చూసివేకి వచ్చిన, చాలా రోజులు అయింది కదా అంటుంటారు. నా కొడుకుని చూసివేకి వచ్చిన అంటుంటారా లేదా? మరి బైబిల్ ఏం చెప్పింది? వారిక 6వ వచనం చదువుతున్నా. ఎవరు చచ్చిపోయిన వాళ్ళు వారి ఆత్మలిక ఏం చేయరంట? ప్రేమింపరు. మన సినిమాలన్నీ పగ పెట్టుకునేదే, పగ తీర్చుకునేకి సినిమాలన్నీ. ఎవరో ఒకరు మానవంగం చేసి చంపింటారు, 3 4. వాళ్ళని చంపేకని ఆమె చచ్చిపోయిన ఆమె యా రూమ్లో యా గదిలో చచ్చిపోయింటే ఆ రూమ్లోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళని పట్టుకొని వాళ్ళని వాడుకొని వాళ్ళని చంపుతుంది. డైరెక్ట్ పోయి చంపొచ్చు కదా. అర్థమవుతుందా నేను చెప్పే మాట? బైబిల్ ఏం చెప్తుంది? పగబెట్టుకోరు అని చెప్తుంది. కానీ మన సినిమాలన్నీ ఏంటివి? ప్రేమించేటివే, పగబెట్టుకునేటివే. 3వ మాట అసూయ పడరు. తర్వాత అది ఆ పైన కనబడుతుంది కదా, రాత్రిపూట కాదు పగలపూట సూర్యుడు. ఆ సూర్యుని కింద జరిగే దేని యందునో వాటికి ఇంకా ఎప్పటికీ వంతు లేదు. చచ్చిపోయిన వారి పరిస్థితి ఏంటి అంటే, భూమి మీదకి రాగలరా వారి ఆత్మలు? వారిని వీరిని పట్టుకోగలవంటే రావు, రాలేవు. వారు వచ్చి ఎవరిని ప్రేమించలేరు, ఎవరి మీద పగబెట్టుకోలేరు, ఎవరి మీద ఎదిరింటోళ్ళు పక్కింటోళ్ళు బాగుపడతా తన కొడుకులు బిడ్డలు బాగుపడకపోతే అసూయపడేది కూడా లేదంట. కానీ మనం పిల్లప్పటి నుంచి వినేదేంది? వాళ్ళు పగబెట్టుకుంటారని, వారు ప్రేమ చూపుతారని, వాళ్ళు కక్ష తీర్చుకుంటారని ఇదే వింటూ వచ్చాం. ఇప్పుడు నమ్మాల్సింది మనం దేన్ని చెప్పాలా? మీరు దేనిక? బైబిల్ను నమ్మాలా? ఇంకోటి విషయం కూడా చెప్తాను. చనిపోయిన తర్వాత మన ఇళ్ళల్లోనే అనుకుందాం, ఆ శవాన్ని ఏం చేస్తాము? పాతి పెడతాం. కొన్ని విషయాలు మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. మనం చేసే ఘనకార్యాలు, మనం ఏ సత్యాన్ని నమ్ముతున్నాము అనేది ఈడ బయటపడుతుంది. చచ్చిపోయిన తర్వాత రోజు చనిపోతే ఎన్ని రోజులకు దినాలు పెడతారు? ఇదొకటి కదా. అంటే కొందరు 3 రోజులు, 7 రోజులు, 11 రోజులు, 15 రోజులు, కొన్ని లెక్కాసారాలు వేచ్చంటారు. అంతా హిందూ ఆచారం. వాళ్ళని మనం కించపరచలే, వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుని మనకు సంబంధంలే. బైబిల్ ప్రకారము చచ్చిపోయినోడు వెంటనే తీర్పులోకి వెళ్ళిపోతున్నాడు. చనిపోయిన వెంటనే క్షణపాటే వెళ్ళిపోతుంది. వాళ్ళు నమ్మేది ఏంటంటే, చచ్చిపోయిన వాళ్ళ ఆత్మలు ఏమవుతాయంటాయంట? ఇక్కడ తిరుగుతూ ఉంటాయంట. దినాలు చక్కగా చేస్తే వెళ్ళిపోతాయంట. ఎక్కడికి? విశ్రాంతి స్థలానికి. వారి నమ్మకం. మన నమ్మకం కాదు. మన నమ్మకం ఏంది? చచ్చినోడు చచ్చినామె దేవుణ్ణి నమ్మి దేవునికి ఇష్టంగా బతికుంటే పరలోకం పోయే లిస్టులో ఉంటారు, లేకపోతే నరకానికి పోయే లిస్టులో ఉంటారు. అంతే. వారి ఆత్మలు ఇక్కడన్నా పోయింటాయి, పరదేశ్ కన్నా, లేకపోతే పాతాళంగా. అంతే. ఏం డిక్లరు, వేరేదేం లేదు. కానీ తిక్కగొర్రెల మాదిరి మన వాళ్ళు తయారైతే, అంటే దేవుని పిల్లలు బైబిల్ను సత్యాన్ని పక్కకు తోసేసి, ఇప్పుడు మనం చదివినది ఏంది? మనం చక్కగా చదివినాం. వారిక ప్రేమింపరు, తర్వాత పగబెట్టుకోరు, అసూయపడరు, సూర్యుని కింద జరిగే ఏ కార్యక్రమాల్లో వారికి పాలు పంపులు లేవంట, ఎప్పటికీ లేదంట. మరి దినాలని భూ ఎత్తకపోయి ఆడ పెట్టేసి వచ్చారే, వీళ్ళకి తెలివి ఉందా లేదా? కడుపుకు అన్నం తింటున్నా గడ్డి తింటున్నా అని సేవకులు అరుస్తారు. వాక్యం తెలిసిన సేవకులు. ఎవరు ఫీల్గా అయ్యేదేం లేదు ఇడా. నేను చెప్పింది ఏమన్నా అర్థమైందా? చచ్చిపోయినారని వాళ్ళు ఏం తింటారా వచ్చి? సూర్యుని కింద జరిగే ఏ కార్యక్రమాలలో వాళ్ళకి ఇక పాలు పంపులు లేవంటే వీళ్ళకు తెలివి ఉందా? భూ పెట్టి వచ్చే వాళ్ళకు
బాగా అర్థం చేసుకోండి. వాళ్ళ హిందూ ఆచారాలను మనం పాటించడం ఏంది? మనం అవి చేస్తే విశ్వాసలం కాదు, నరకానికి పోయే బిడ్డలం. అంటే ఎవరమో వాక్య సత్యాన్ని తృణీకరించిన వాళ్ళం. వాక్యాన్ని త్రోసేసిన వాళ్ళకి ఎక్కడ పోతారు? పాతాళానికే. ఈ లిస్టే. దేవుని వాక్యాన్ని తృణీకరించి, దేవుని వాక్యాన్ని సత్యాన్ని పక్కకు దొబ్బేసి వాళ్ళు పెట్టొచ్చినారు, మనం పెట్టొద్దాం. ఒక దేవుని బాగా మంచి విశ్వాసం కలిగిన ఒక వ్యక్తితో మాట్లాడుతున్నా. అతడు అన్నాడు, చచ్చిపోతే మా ఇంట్లో వాళ్ళ పెద్దలు చచ్చిపోతే నేను ఏ కార్యక్రమం చేయనంటే మా బంధువులంతా అట్ట మాట్లాడినారు, అయినా కానీ చేయకూడదనే ఉన్నాను అని అన్నమాట. మంచి విశ్వాసం. చనిపోయిన తరువాత ఆటికి వెయ్యి సమాధికి రంగు కొట్టు, వద్దనిలే. ఎందుకు? మీ నాయనను మీ అమ్మను గౌరవిస్తున్నావు, తప్పులే. వాళ్ళ పేరు మీద నలుగురికి బో పెట్టు, నలుగురికి వస్త్రదానం చెయ్యి, తప్పులేదు. ఆడ బూ పెట్టొచ్చేది ఏంది? వీళ్ళు వచ్చి తింటారా? వాక్యం ఏం చెప్తుంది? భూమి సూర్యుని కింద జరిగే ఏ దాంట్లో కూడా వాళ్ళకి ఏం లేదంట, ఇక పాలు పంపులు లేవు, అయిపోయింది, ఇంకా చాప్టర్ క్లోజ్. హిందూ ఆచారాల్లో వాళ్ళ ఆత్మలు వచ్చి అవి కాకి రూపంలోనూ ఇంకో రూపంలోనూ ముట్టిపోతాయని వాళ్ళు నమ్ముతారు. చచ్చిపోయినాక నాకు ఇష్టమైంది పెట్టినారు, బతికున్నప్పుడు కూడు పెట్టలే అని వాళ్ళ ఆత్మలు ఏమవుతాయంట? సంబరపడి. నేను చెప్పేది మీకు అర్థమైందా? ఎటకారం కాదు, నిజమే. బతికినప్పుడు కూడు కూడా పెట్టలే, సంవత్సరాలు హాస్పిటల్లో కూడా చూపిలే, ఇప్పుడు చచ్చిపోయినాక చూడు, నా కొడుకు నా బిడ్డ ఎంత మాంసం చేసి పెట్టినారని సంబరపడి ఏమవుతాయంట? ఆత్మలు పోతాయంట. మనకేం చెప్తుంది బైబులు? ఆత్మలు రావు, దాటిపోయినాయి, ఇటా వెళ్ళిపోయినా, అయిపోయింది, చాప్టర్ క్లోజ్. బైబిల్ ఏం చెప్పింది? సామెతల గ్రంథం 10వ అధ్యాయంలో నీతిమంతుని జ్ఞాపకం చేసుకోవడం ఆశీర్వాదం. ఒకవేళ చచ్చినోడు నీతిమంతుడైతే, చచ్చినామె నీతిమంతురాలైతే వాళ్ళని జ్ఞాపకం చేసుకొని వాళ్ళ పేరిట దేవుని సువార్త పెట్టి ఇంటికాడ అది చేయరు. ఏం చేస్తారు? మందు, ఏం లేకపోయినా మందు ఉంటుంది పనికి మనలో. నిజమా కాదా? ఎవరేమన్నా అనుకుని వాస్తవ సత్యం ఇది. చేయాల్సిన కార్యక్రమాలు చేయకూడనివన్నీ చేస్తారు. ఖండిస్తే, ఎవరైనా గద్దిస్తే ఏమంటారు? కోపపడతారు. అది వారికి శాపం కలగజేస్తుంది. వాళ్ళు బైబిల్ని నమ్మలే. గమనించండి, నేను బాధతో చెప్పే మాట ఎవరి మీద ఏమి కాదు, కోపం కాదు నాకు. కొంతమంది ఏం చేస్తారు? శవాన్ని ఎత్తేటప్పుడు శవాలకు ముక్కుతారు. మనం ముక్కకూడదు, వాళ్ళు ముక్కుతారు. ఎవరు? హిందువులు. వాళ్ళ ఉద్దేశం ఏంది? శవం అంటే శివం అని అర్థమవుతుందా? ముక్కడంలో అర్థమైంది, శివం అంటే శివుడు, అంటే ఐక్యమైపోయినాడని ముక్కుతారు. ఐక్యమైపోయిందని ముక్కుతారు. దేవుని పిల్లలు దేవునికి తప్ప ఎవరికి ముక్కొద్దు? ఏ మానవునికి ముక్కొద్దు. జీవం లేని దానికి ముక్కితే తెలివి ఉందా? ఇలా తెలివి లేదా? ఆత్మ వెళ్ళిపోయింది, దాంట్లో ఆత్మ కూడా లేదు. అది ఆత్మ కూడా లేని శవానికి ముక్కితే వీళ్ళకు ఎంత జ్ఞానం ఉంది? జ్ఞానం ఉందా లేదా? నల్లా ఉన్నట్టా లేనట్టా? ఏం క్రాంతి? ఉన్నట్టా లేనట్టా? అందుకే వాక్యం వినాలనేది. నువ్వు ఎక్కడ చూచట? వింటున్నారు కదా? అంటే ఇప్పుడు ఏం చేయాలి మరి? మనం ముక్కకూడదు. ఈశ్వరుడు అని తాడిపుత్తులు మన మందిరానికి వచ్చేవాళ్ళే. దేవుని ఇంతకుముందు చెప్పాను మీకు. దేవుని నమ్మినాడు, బాప్తిజం తీసుకున్నారు, 2 భార్య భర్త, 2 కొడుకులు, 1 కూతురు. నమ్మి 3 ఏళ్ళే అయింది, యాక్సిడెంట్ అయి చచ్చిపోయినాడు. యాక్సిడెంట్ అయి చచ్చిపోతే వాళ్ళ భార్యను వాళ్ళ బంధువులంతా లాక్కొచ్చి ముక్కమన్నారు. మేమంతా ఎదుర్కొన్నాం. ఆమె సమయస్ఫూర్తితో పనిచేసింది. ముక్కకూడదని తెలుసా మీకు? వచ్చింది, దగ్గరకు వచ్చినాక భర్త శవం మీద పడి ఏడ్చింది. ఇంకేం చేస్తారు? ఏడుతుంది, పక్కకు లాగేయండి అంటే వాళ్ళే ముక్కమని వాళ్ళే పక్కకు లాగేయండి. మేము సేవకులు పాస్టర్ కొందరు శవాన్ని కడిగి, అంటే కడగడం అంటే ఎంత కోసినారన్నమాట, ఆల్రెడీ పోస్ట్ మార్టం చేసినారు కాబట్టి జస్ట్ అట్ట తుడిసి సెంట్ అంతా చల్లి తెల్ల క్లాత్ అంతా చుట్టి మన ప్రార్థనాపూర్వకంగా పోయి పుడిచిపెట్టి వస్తుంది. ఎత్తేటప్పుడు శవాన్ని తీసుకొని పోయేటప్పుడు మన విశ్వాసాన్ని ప్రకటించినాం. ఏం విశ్వాసము? ఈ శరీరము
ఒక దినం ఏమవుతుంది? లేపబడుతుంది, దేవుని దగ్గర పరలోకంలోకి చేరుతుందని విశ్వాసాన్ని ప్రకటించి తీసుకెళ్ళి, ఆ విశ్వాసం ప్రకటిస్తుంటే పక్కనున్న వాళ్ళకు సంతోషంగా లేదు, కోపం వస్తుంది. మీ దేవుడు ఏమైనా కాపాడి అంటే మీ దేవుడు నమ్ముకుంటే చచ్చిపోరా? దేవుడు నమ్ముకుంటే సాగకుండా భూమి మీదే ఉంటామా? ఎవరైనా చచ్చిపోవాల్సిందే. ఆయా పరిస్థితులను బట్టి ఆ మాత్రం తెలివి లేకుండా కొన్ని మాటలు మాడుతుంటారు, అన్ని తట్టుకుంటూ పోయా. నేను ఏమంటున్నా అంటే 3 ఏళ్ల విశ్వాసం కలిగిన వాళ్ళే అంత గట్టిగా ఉండి శవాన్ని ముక్కకొని ఉంటే కొన్ని ఏండ్ల క్రైస్తవేమో అని చెప్పి వారు శవాన్ని ఎత్తేటప్పుడు ముక్కడము, పుడిచిపెట్టేటప్పుడు ముక్కడం చేస్తే అది భయంకరమైన పాపం. బతికున్న మనిషినే ముక్కనన్నాడు మొర్దుకై తల ఉంచి. చచ్చిపోయిన శవాన్ని ముక్కమంటారు. ఇప్పుడు ఇంకా ఏమంటారు? నానా కొన్ని చేయమంటారు, కుండ పట్టుకోమంటారు, ఇంకా ఏం చేయమంటారు? ఏంటి ఇంకా నేను ఒక పెళ్ళి చూశాను. దయచేసి ఎవరు ఫీల్ కావద్దు. కొన్ని ఆచారాలు పోవాలా, సావాలా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె పెళ్లి కొడుకుని చేసినారు ఒక చోట. ఇంట్లోంచి బయటికి రావద్దన్నారంట. ఇంత కత్తి పెట్టుకొని కూర్చున్నాడు. అంత ఇచ్చారు కదా. ఏం బయటికి రా అంటే రాకూడదు, పెళ్లి కొడుకుని చేసినాక బయటికి రాకూడదంట. నాకు అనిపించింది నేను కొన్ని బయటికి చెప్పుకోకూడదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. అంతే. వీళ్ళకి ఏం వాక్యం తెలుసు, ఏం కథ. మళ్ళీ ఏం పెళ్ళి, దాంట్లో ఏమని నేర్పించినారు? పరిశుద్ధ వివాహం. ఏ వివాహం అంట? పరిశుద్ధ వివాహములో ఏ ఆచారాలు? అన్ని ఆచారాలే. ముందు పోయి అడుగొచ్చారు. ఏడా? ఆషాఢ మాసం పెళ్లి చేయకూడదంటే చేయరు. హిందువులు మేలు. ఆయపకు లెక్క ఉందో లేదో, కొడుకు ఆయాసం కొడుకు ఉంటే జియో అనిత అమ్మని ఇది ఆషాఢ మాసంలోనే పెళ్లి చేసిరా లేదా? మన అందరూ ఇదే అంటున్నారు, వాళ్ళకు ఉన్నంత లేదు క్రైస్తవులకు అని అంటున్నారు. అయిపోయా మానం బాయ. మనకు ఏమీ లేవు, దుఃఖ దినాలు లేవు, సంతోష దినాలు లేవు, అన్నీ మంచివి. పద్దన్నో నిన్ననో మనం సురేష్తో మాట్లాడేటప్పుడు ఒక విషయం నేను పొద్దున్నే రెడీ అయ్యి నా పెళ్ళికి తాడిపత్రికి పోయి వింటున్నారా? పొద్దున్నే రెడీ అయ్యి యామరం నుంచి తాడిపత్రికి పోయి పెళ్ళి చేసుకొని సాయంత్రం మళ్ళీ తిరిగి వచ్చినాం. అంటే నేను చెప్పేది ఏంది అర్థం? కడపమాన దాటకూడదు, ఊరి పొలిమేర దాటకూడదు, అది దాటకూడదు, ఇది దాటకూడదు అంటే మరి నేను అటు నుంచి అడిగి వేసిన మనకేమీ లేవు. పెళ్లి కొడుకుని చేసినాక దాటేది ఏం లేదు, ఇంకోటి లేదు. దేవుడు మనకు తోడుగా ఉండగా మనకేమీ భయం లేదు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇంకా చాలా ఆచారాలు చేస్తారు, అన్యుల ఆచారాలు. చచ్చిపోయిన వారి ఆత్మలు భూమి మీదకి చెప్పండి గట్టిగా వస్తాయా? రావు. ఎందుకు? అటా ఇటా అయిపోయింది డిక్లేర్. ఇంకేం మాట్లాడకలేదు. వారు ప్రేమించరు, భూమి మీద ఉండే పగబెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని కింద జరిగే వాటిలో దేని యందు కూడా వారికి ఇక ఎన్నటికీ ఏం లేదంట, వంతు లేదు. చచ్చిపోయినాడు ఎప్పుడు కూడా భూమి మీదకి రాడు, చేసేకి లేదు. మన వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళు వచ్చి తింటారని పోయాడు భూమి పెట్టేసి వచ్చారు. అదే బువ్వా వేరే వాళ్ళకి పిలిచి పెట్టండి, అది మాత్రం చేయాలి. ఇంకా కొన్ని చోట్ల నేను గమనించిన ప్రార్థన 10 నిమిషాలు కైపు చేయాల. తాగేది రాత్రి 11 వరకైనా, తెల్లవారి వరకైనా ఏం తప్పేం లేదు. చూడండి ఎట్లా ఉంది వాస్తవం. ఒక కార్యక్రమానికి పిలిచినారు, మీరే నైప్ చేయాలి బాబు. సరే ఏం చేద్దాం, తప్పదు. 15 నిమిషాలు కైపు చేసేసిన. మరి ఆ రోజు చూస్తే 11 వరకు వ్యవహారాలు దక్కలేదంట. దేవునికి స్తోత్రం. దేవుడే చూసుకున్నాను గాక. ఆమేన్. 2 ప్రశ్నలు అయిపోయినాయి. ఫస్ట్ ప్రశ్న చెప్పండి, చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? రెండవది, చనిపోయిన వారు రాగలవా? రాలేవు. ఇప్పుడు మూడవది మనందరికీ తెలిసినదే, మనకు వచ్చే అనుమానాలే. మరి చచ్చిపోయిన వాళ్ళు ఏమైతుంటారు? దయాలయ పట్టినట్టు,
ఫలానా చోట ఫలానా మాట్లాడినాం అన్నట్టు జరిగిన విషయాలని చెప్తాంటారు కదా. మరి వీళ్ళ పరిస్థితి ఏంటి? నిజమే కాదా? ఇద్దరు తాగుడుబోతులు ఉంటారు, ఏడా తాగే చోట కొట్టాడుకుంటారు, తిట్టుకుంటారు, కొన్ని రహస్యాలు మాట్లాడుకుంటారు. వాళ్ళలో ఒకడు గుడుక్కని తింటాడు, చచ్చిపోయింటాడు. అప్పుడు ఈయన ఫ్రెండ్ ఉంటాడు కదా, చచ్చిపోయిన వాని ఫ్రెండే కొట్టన్నాడు. వాళ్ళ ఇళ్ళలో కానీ ఇళ్ళలో కానీ ఎవరికైనా పట్టినామని పేరు చెప్పి వాళ్ళు గట్టి చెప్పి ఆడ కొట్టాడుకునేది చెప్తారు. ఎవరు? తెలియని వాళ్ళు, ఇళ్ళకాడ ఉన్న వాళ్ళు చెప్తారు ఈ సంఘటన. చచ్చిపోయిన అయిపోయి వచ్చి చూడు చెప్తాడు అని. అప్పుడు ఏమంటారు? వాడే రా పట్టినది, ఆయమ్మే రా పట్టినది అంటుంటారు. చాలామంది ఇదే అంటుంటారు. బైబిల్ సత్యం ఏం చెప్తుందంటే చచ్చినోడు ఎప్పుడు దయ్యమై పట్టాడు. మరెవరు పట్టేది? బైబిల్ సత్యం ఏం చెప్తుందంటే దేవుడు పైనుంచి తన్నాడు. ఎవరిని? లూసిఫర్ను తంతే వానితో పాటు ఎవరెవరు పడిపోయినారు? కొన్ని కోట్ల దేవదూతలు దేవుని ధిక్కరించి సాతానును వెంబడించి పడిపోయిన అపవాదితో లూసిఫర్తో పాటు పడిపోయిన దేవదూతలు ఏవైనా వాటన్నిటిని బైబిల్ ఏం చెప్తుందంటే దురాత్మలు అంటుంది. దురాత్మలు. ఆ దురాత్మలు మన అబ్బా ఆదాము ఉన్నాడు కదా, అప్పటికి ముందే దురాత్మలుగా మారినాయి. ఎప్పటికి ముందే? మన అబ్బా ఆదాముకు ముందే దురాత్మలుగా. ఇప్పుడు ఆ దురాత్మలు ఎప్పటి నుంచి ఉన్నాయి? ఆదామవ్వ కాడి నుంచి 2-3 తరాల్లో జరిగినవి చెప్పలేవా? పలకండి. ఏం క్రాంతి? చెప్పలేవా? 2-3 తరాలు, లేదా ఒక తరం ముందు, లేదా మన తరంలోనే మనకు తెలియకుండా రహస్యంగా యాడో మాట్లాడుకునేది చెప్పలేవా? చెప్పగలవు. ఎందుకు చెప్పగలవు? ఇప్పుడు సెల్ వచ్చినాక పలానా చోట ప్రతి చోట జరిగినది, ప్రపంచంలో ఎక్కడ జరిగిందంతా మనం చూస్తున్నామలే సెల్లో. ఈ నెట్వర్క్ 4G నెట్వర్క్ 5G నెట్వర్క్తోనే ఇంత చూచంటే దురాత్మల నెట్వర్క్ ఉంది. బైబిల్ దాన్ని ఏమనిందంటే ఆకాశ మండలములో ఉన్న దురాత్మల సమూహం అని ఎఫ్ఎస్సి పత్రికలో రాయబడింది. దాని నెట్వర్క్ పెద్దదంట. ఆ నెట్వర్క్కి ఎవరు హెడ్? లూసిఫర్. జియోకి ఎవరు? అంబానీ వాళ్ళు. అట్లా అపవాది యొక్క నెట్వర్క్ ఎప్పటి నుంచో ఉంది, అది జరుగుతూ ఉంది. ఏడో రహస్యంగా చెప్పగలరు. చెప్తాయి, మనుషులను పడతాయి. బలహీనమైన మనుషుల్ని, ప్రార్థనా జీవితం లేని మనుషులను, మానసిక బలహీనతలో ఉన్న మనుషులను పట్టి, దురాత్మలంటే చచ్చిపోయిన వాళ్ళు కాదు, దేవదూతలు. ఒకప్పుడు దేవదూతలు పడిపోయి సాతాను అనుచరులుగా ఉంటున్న ఒకప్పటి దేవదూతలైన ఇప్పటి దురాత్మలు మనుషులను పడతాయి. ఎన్నో విషయాలు చెప్తాయి, చెప్పగలవు కూడా అవి. అప్పుడు మనమేమనుకుంటున్నాం, ప్రతి విషయాన్ని చెప్తుంది, నిజమేనేమో, ఫలానా వ్యక్తేనేమో, ఫలానా ఆమెనేమో ఈ మనిషిని పట్టినదని మనం అనుకుంటాం. దయచేసి గమనించండి, ఇది కాదు. ఎందుకు కాదు అంటే ఇది విషయము. కాబట్టి చచ్చిపోయిన వారు దయ్యమై చెప్పాలి గట్టిగా పట్టరు. మరి పట్టేటివి ఏంటంటే దురాత్మలు, ఒకప్పటి దేవదూతలు, ఇప్పటి సాతాను అనుచరులు. ఇవి ఆదాము పుట్టక ముందు నుంచే ఉన్నాయి. చచ్చిపోయిన మనుషుల పేర్లు కూడా చెప్తాయి. నేను ఫలానా వ్యక్తిని అంటాయి. ఆఖరికి దానికి ఛాన్స్ ఇస్తే నీ పేరు నా పేరు కూడా చెప్పగలరు, చెప్తాయి అవి. కాబట్టి చచ్చిన వారు ఎవరు కూడా దయమై పట్టరు. ఇక 4వ ప్రశ్న చూద్దాం. అకాల మరణం పొందిన వారి పరిస్థితి ఏంటి? అకాల మరణం అంటే 100 ఏళ్ళు కాకుండానే మధ్యలో యాక్సిడెంట్లు అంటే ప్రమాదాలు జరిగి చచ్చిపోయిన వారి పరిస్థితులు ఏంటి? మరి వారి ఆత్మలు ఆడే తిరుగుతుంటాయి అని అంటారు కొందరు. ఏడా యాక్సిడెంట్ జరిగిన చోట తిరుగుతూ ఉంటాయి అని అంటారు. దేవుడు ఏం చేస్తాడంటే, బాగా విందాం, వారి పరిస్థితి ఏంటి అంటే ప్రమాదాలు జరగకుండానే ఫస్ట్ అవకాశం ఇస్తారు. కొందరు అంటుంటారు, ఏమని అంటుంటారంటే, అది సావు పిలిచినట్టుంది, అన్నం తింటున్నాడు, వచ్చి ఆ మనిషి వచ్చి పిలిచిన వెంటనే వద్దులే ఉండు బారొంచేపు ఆగు అన్నా కూడా అట్లే పోయినాడు అని అంటుంటారు. పోయినాడు, ఆడు చచ్చిపోయినాడు. వాయిపు ఏం చేసినట్ట, ఒక ఊరిలో అన్నం తింటున్నాడంట, మా
వీధికి అంత కరెంటు పడ్డంలో ఒకసారి రా అంటే పోయినాడంట, అన్నం తింటానంట, అట్లా ఆగి చేయగడుక్కున్నాడంట. ఇంట్లో పెళ్ళాం అరుస్తుందంట, ఏంటికి పోతా ఉండు, తిని రెండుసేపు ఉండు, మళ్ళీ ఫోన్ ఎక్కితే ఏదైనా అయితే అంటుందంట. అట్లే పోయినాడు. వాటికి పోయి అదేదో బిగిస్తున్నాడు, షాక్ కొట్టింది, పైనే నిలకపోయినాడంట, తినేదంతా కక్కున్నాడు, చచ్చిపోయింది, ప్రాణం పోయింది అప్పుడే. చాలామంది ఏమంటారు, భౌతికంగానే మాట, మృత్యు పిలుస్తనే అది, సావు పిలుస్తనే అది పోయినారు. మంచి చేద్దామని మేము జరిగిపోయింది. చావు దేవుని ఆనతి లేకుండా ఎవరికి చెప్పండి రా. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, ప్రకటన గ్రంథం చూడండి ఒకసారి, మొదటి అధ్యాయం. ప్రకటన గ్రంథము మొదటి అధ్యాయము 18వ వాక్యం 19వ వాక్యం చదువుదాం. యేసు ప్రభు అంటున్నాడు, నేను మొదటి వాడను, కడపటి వాడను, జీవించువాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను అంటూ అంటూ ఏమంటున్నాడు, మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనంలో ఉన్నాయి. చాలు. మరణము యొక్క పాతాళ లోకము యొక్క తాళపు చెవులు ఎవరి దగ్గర ఉన్నాయంట? యేసు ప్రభు దగ్గర ఉన్నాయంట. అంటే యేసు ప్రభు చేతిలో మరణం యొక్క బీగాలు ఉన్నాయి, పాతాళం యొక్క బీగాలు ఉన్నాయి. పాతాళంలోకి ఎవరన్నా పంపించాలన్నా ఆయన అనుమతించాలా, పాతాళం నుంచి బయటికి తీయాలన్నా ఆయన అనుమతించాలా, మరణము ఎవరైనా చెందాలన్నా ఆయన అనుమతించాలా, మరణం కాకుండా ఎవరైనా బతికుండాలన్నా ఆయన అనుమతించాలి. బైబిలు చదివిన వాళ్ళు ఎవరు బాగా అంతా చదివింటిగిన ప్రశ్న వస్తుంది, ఒక ప్రశ్న. ఇప్పుడు ఆ ప్రశ్న కూడా మీకు లేవనెత్తుతాను. మరి ఇన్ని మాటలు చెప్తున్నావు కదా, సౌలు రాజు జ్ఞాపకం వచ్చిందా సందర్భం ఏమన్నా? సౌలు రాజు ఆఖరిగా కర్ణపిశాచి దగ్గరికి పోతాడు. అప్పుడు ఎవరిని రప్పియాలంటే ఎవరిని రప్పిమన్నాడు? సౌలు సమూయేలును రప్పిమన్నాడు. అప్పటికి చచ్చిపోయినాడు సమూయేలు చనిపోయింటే సమూయేలు ఆత్మను రప్పించు అని కర్ణపిశాచం గల స్త్రీకి చెప్తే, అప్పుడు ఆ స్త్రీ, కర్ణపిశాచం కలిగిన స్త్రీ సమూయేలు ఆత్మను రప్పించినట్టుగా అక్కడ రాయబడినట్టు కనపడుతుంది. ఏమైనా అర్థమవుతుందా? అంటే ఇప్పుడు ఇక్కడ మన సందర్భం ఏంటంటే, భూమి మీదకి ఆత్మలు రావు అంటే మరి ఆత్మ వచ్చింది అనేది ఒకటి. రెండవది బీగాలు ఎవరి దగ్గర ఉన్నాయన్నాం? యేసు ప్రభు దగ్గర ఉన్నాయన్నాం. మరి ఇప్పుడేమి, మరి యేసు ప్రభు బీగం తీసినాడా సమూయేలు ఆత్మ వచ్చేకి అనే ప్రశ్న కూడా వస్తుంది. దీనికి జవాబు స్పష్టంగా మనం గ్రహించాలా. ఏంటి అంటే, యేసు ప్రభు సిలువలో ప్రాణం పెట్టడానికి ముందు వరకు పాతాళపు తాళపు చెవులు సైతాన్ గాని చేతిలో ఉన్నాయి. గుర్తుపెట్టుకోండి. ఎవరి చేతిలో ఉన్నాయి? ఎవరి తాళపు చెవులు? పాతాళపు తాళపు చెవులు. మీరు ఆత్మలు పోయి అక్కడ పాతాళంలో బంధింపబడ్డాయి కదా. యేసు ప్రభు సిలువలో రక్తం కార్చి ఆత్మలను కూడా ఏం చేసినాడు? 3వ ఆకాశానికి మార్చినాడు. అంతవరకు వీరాత్మలన్నీ అక్కడేమున్నాయి? బందీకాణంలోనే ఉన్నాయి. ఎవరి ఆత్మలు? పరిశుద్ధుల ఆత్మలన్నీ కూడా ఎక్కడ? పాతాళంలోనే ఒక సైడ్ బందీకాణంలో ఉన్నాయి. అయితే వాటన్నిటినీ యేసు ప్రభు తన రక్తం ద్వారా ఏం చేశాడు? విడిపించాడు. అయితే ఇప్పుడు నేను చెప్తున్నది ఏంటంటే, మన చేతికి దేవుడు అధికారం ఇస్తే అధికారం తీసుకుపోయి ఎవరి చేతిలో పెట్టాము? సాతాను చేతిలో పెట్టాము. ఆ సాతాను చేతిలో పెట్టిన అధికారంలో భూమి మీద ఉంది, మొత్తం అన్నిటి మీద ఆయన అధికారం ఇచ్చినట్టుగా ఆదికాండంలోనూ కీర్తనల్లోనూ రాయబడింది. సర్వం మీద మానవునికి అధికారం ఇచ్చాడు. హెబ్రీ పత్రికలో కూడా సర్వం మీద అధికారం ఇస్తే మానవుడు ఏం చేశాడంటే తీసుకుపోయి అపవాదికి ఇచ్చేశాడు.
ఇప్పుడు ఎవరు చచ్చిపోవాలా, ఎవరు పాతాళం చేరాలా అనేది అంతా ఎవరి ఆధీనంలోకి పోయినది? సైతాన్ ఆధీనంలోకి పోయినది. అందుకే అందరూ మరణానికి భయపడుతూ వచ్చారు. అయితే యేసు ప్రభు వచ్చి అపవాది చేతిలో ఏం చేసినాడు? ఇప్పుడు ఆ బీగాలు లాగేసినాడు. ఇప్పుడు ఎవరి చేతిలో అంటే యేసు ప్రభు చేతిలో ఉన్నాయి. మరణమైన తర్వాత రెండవది పాతాళమైన ఎవరైనా పోవాలన్నా బయటికి రావాలన్నా ఎవరి ఆధీనము? యేసు ప్రభు ఆధీనం. ఎవరి ఆధీనంలో లేదు? సాతాను ఆధీనంలో ఇక లేదు. కాబట్టి 4వ ప్రశ్న ఏంది? ప్రమాదాలు జరిగిన వారి లేక అకాల మరణాలు పొందిన వారి ఆత్మల పరిస్థితి ఏంటి అంటే, భూమి మీద నుండి ఒక్కసారి వెళ్ళిపోవాలి అంటే, మరణించాలి అని నిర్ణయం కావడానికి ముందే చాలా అవకాశాలు ఇస్తాడంట దేవుడు ఎవరికైనా. ఆ అవకాశాలను వినియోగించుకోకపోతే వదిలేస్తాడు. అప్పుడేమవుతుంది? అదేదో ఒకటి జరుగుతుంది. అప్పుడు వారి ఆత్మలు ఎక్కడికి పోతాయంటే వెళ్ళిపోతాయి. క్రీస్తు కొరకు హతసాక్షులై చచ్చిపోయినారనుకోండి, పరదేశికి వెళ్తాయి. అకాల మరణాల గురించే చెప్తున్నా. ఇప్పుడు క్రీస్తు కొరకు హతసాక్షి అవడం కూడా మధ్యలో చనిపోయేదే. కొన్ని చోట్ల పోయి సువార్త చెప్తుంటే ఏం చేస్తారు? కొట్టి చంపేస్తారు. మన దేశానికి వాళ్ళు వచ్చినారు 2 ఆస్ట్రేలియా దేశం నుంచి. వాళ్ళ కొడుకులు 2, ఒక కూతురు. ఆ ప్రాంతం ఏది? ఒరిస్సానా ఛత్తీస్గఢ్. ఆ ప్రాంతంలో కుష్ఠరోగుల మధ్య సేవ చేస్తున్నారు. 20 ఏళ్ళకు ముందు జరిగింది ఇది. వాళ్ళ పేర్లు నాకు జ్ఞాపకం, పిల్లల పేర్లు జ్ఞాపకం ఉన్నాయి. ఫిలిప్పు, ఇంకోటి క్యాలెండర్లో కూడా వేసినారు వాళ్ళ ఫొటోస్. మొత్తానికి గ్రహంతో ఎంతో ఉంది. మొత్తానికి వాళ్ళను అంటే ఆ తండ్రిని కొడుకులిద్దరిని కాల్చి చంపేసినారు. అప్పట్లో ఆమె ఏమనింది? తన భర్తను తన కొడుకులను చంపిన వాళ్ళని క్షమించిందంట, కోర్టులో క్షమించింది. మరి అట్లా చచ్చిపోయిన వారి ఆత్మల పరిస్థితి ఏంటంటే ప్రదేశ్కి వెళ్తాయి. ఇంకా వాళ్ళ గురించి ఇంకా లోతుగా చెప్తే ప్రకటన గ్రంథంలో రాయబడింది. ఏమని రాయబడిందంటే, బలిపీఠము కింద ఉన్నాయంట వాళ్ళ ఆత్మలు. అక్కడ ఏం చేస్తున్నాయంట? మమ్మల్ని చంపినారనైనా వాళ్ళ మీద పగ తీర్చుకొని మొరపెడుతున్నాయంట. బైబిల్లో రాయబడింది, నా సొంత మాటలు కాదు. అందుకే ధనవంతుడు ఆ రాత్రి నిద్రపోతుంటే లూకాసు వార్తలో, నీ ప్రాణం అడుగుతున్నారా వాళ్ళు అని అంటాడు. ఎవరు? దేవుడు ఆ రాత్రి. మరి ఇక్కడ ప్రకటన గ్రంథంలో కూడా వారి ఆత్మలు బలిపీఠం కింద ఉండి ఏమంటున్నాయంట? పగ తీర్చుకొనైనా అని చెప్తున్నాయంట. క్రీస్తు కొరకు హతసాక్షులైన ఆత్మల గురించి 6వ అధ్యాయం ప్రకటన 6 10వ వచనం చూద్దాం, 9వ వచనం చూద్దాం. ఆయన 5వ ముద్రను విప్పినప్పుడు దేవుని వాక్యం నిమిత్తమును తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును వధింపబడిన వారి ఆత్మలను బలిపీఠం కింద చూచి తిని వారు అంటున్నారు, నాదా సత్యస్వరూపి పరిశుద్ధుడా, ఎందాక తీర్పు తీర్చకయు మా రక్తం నిమిత్తము భూనివాసులకు ప్రతిదండన చేయకు ఉందు అని బిగ్గరగా కేకలు వేసిరి. తెల్లని వస్త్రం వారిలో ప్రతివానికి ఇయ్యబడును. దానికి మళ్ళీ దేవుడు జవాబు చెప్పినట్టు అక్కడ రాయబడింది. అంటే నేనేమంటున్నానంటే, అకాల మరణాల్లో హతసాక్షులైన వారి ఆత్మలు ఆడిపోయి ఉన్నాయంట. బలిపీఠం కింద ఉండి మొరపెడుతున్నాయంట. మరి అకాల మరణాలు చెందినటువంటి పాపులైన వారి పరిస్థితి అంటే ఇక్కడికే. దేవుని పిల్లలుగా ఈ సత్యాలను గ్రహిద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి ఆత్మహత్యలు చేసుకున్న వారి పరిస్థితి ఏంటి? ఆత్మహత్యలు చేసుకుంటారు కదా. ఆత్మహత్యలు చేసుకోవడము పెద్ద పాపం అంటాడు దేవుడు. మా వింటున్నారా? మారు మనసు పొంది బాప్తిసం తీసుకొని సువార్త చేసి ఆత్మతో నింపాడు. ఎన్ని దేవుని కొరకు సత్కార్యాలు చేసినా ఆత్మహత్య చేసుకొని చచ్చిపోతానంట. పోయేది దెబ్బై అంతే అయిపోయింది. యేసుప్రభు శిష్యులలో ఒకడు చేసుకున్నాడు. ఎవరు ఆ శిష్యుడు? ఇస్కరియోతు కుమారుడైన యూదా ఏం చేశాడు? ఆత్మహత్య చేసుకున్నాడు. బైబిల్ చెప్తుంది, చిన్నదానికి పెద్దవాళ్ళకి ఏం చేసుకోవద్దంట?
సూసైడ్ చేసుకోదంట. అట్లా సూసైడ్ చేసుకునే వాళ్ళకు చచ్చిపోవడానికి ముందు కొన్ని చూపించాడంట. ఏం చూపించాడంట? దేవుడు వీళ్ళకంటే హీనమైన వాళ్ళని చూపించాడంట. అయినా వాళ్ళు బాగా మెండుగా బతుకుతుంటారంట. అలా చూపించినప్పుడు సిగ్గు తెచ్చుకొని వీళ్ళు సరి చేసుకొని, నేనెందుకు చావాలా, నాకంటే హీనమైన వాళ్ళు ఎంత బాగా బతుకుతుంటే నేను ఇంకా ఘనంగా బతకాలని అనే తలంపు పుట్టడానికి, లేదా కొందరితో చెప్పించాడంట. అప్పటికీ మాట వినకపోతే నీ ఇష్టం అంటాడంట. ఎవరికి అప్పచెప్తాడు? మరణానికి అప్పచెప్తాడు దేవుడు. అంటే అవకాశం ఇస్తాడా? లేదంటే ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తాడు. ఆత్మహత్యలు చేసుకొని చచ్చిపోవాలన్న వాళ్ళకు కూడా ఆఖరికి సువార్త అందజేసే ప్రయత్నం చేస్తాడు దేవుడు. ఒక చక్కటి సాక్ష్యం విన్నాం. ఏంటి ఆ సాక్ష్యం అంటే, ఒక పెద్ద ఆమె ఉరేసుకొని చచ్చిపోవాలనుకుందంట. కన్నా పిల్లలు దూరం చేసి వదులుకొని వెళ్ళిపోయినారంట. అప్పుడు ఒక పాస్టర్ కొడుక్కి ఆ రోజు అంత పిల్లోనికి సువార్త చేయాలని ఆశ పుట్టిందంట. ఆశ పుట్టి ఇంటింటికి కరపత్రాలు పంచుకుంటూ పోతాడంట. ఎవరైనా వాకిలేసింటే డోర్ కొట్టి అంకుల్, ఆంటీ అని పత్రిక ఇచ్చిపోతాడంట. వాళ్ళ ఇంటికాటికి వచ్చినంట. ఎవరింటికాటికి? చచ్చిపోవాలనుకుంది కదా ముసలాయమ. వాళ్ళ ఇంటికాటికి వచ్చి వాకిలు తడితే ఎవరు వాకిలు తెలియదంట. మలుపు ఉందంట. వాళ్ళ ఇల్లు దాడితేనంట కొంచెం మలుపు. పిల్లోడు పరిగెత్తి వెళ్ళిపోయినాడంట. ఏది తీలెత్తి ఛాన్సేపు అనుకొని పోయి దాటుకొని మళ్ళా అనుమానం వచ్చిందంట. అన్ని ఇల్లు ఇచ్చి ఆ యొక్క ఇల్లు ఇవ్వకపోతే ఎట్లా అని మళ్ళీ వెనక్కి పరిగెత్తుకొని వచ్చి మళ్ళీ డోర్ కొట్టినంట. అట్లా 3 సార్లు చేసినాడంట. 4వసారి లోపల ఉన్న వ్యక్తి వస్తే అవ్వ వయసు అనమాట. అవ్వ యేసయ్య నిన్ను ప్రేమిస్తున్నాడని చెప్పి కరపత్రం ఇచ్చితే, అసలుగా పిల్లోడు దేవదూత ముఖం మాదిరి అనుకొని హత్తుకొని, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడా, ప్రభువు నన్ను ప్రేమిస్తున్నాడని ఆమె సంతోషపడి ఆ రోజు విరమించుకుందంట ఆత్మహత్య. ఏం జరిగింది అంటే, ఆదివారం చర్చికి వచ్చి సాక్ష్యం చెప్తుందంట. మా ఇంట్లో వాళ్ళంతా నన్ను వదిలేస్తే నేను సూసైడ్ చేసుకోవాలి, ఎందుకు బతకాలనుకొని పైన తగిలించుకొని రెడీ చేసుకొని ఒక ఏ కుర్చీ పాతకాలం ఉంటాయి చూడండి, ఇట్లాంటి చెక్క స్టూల్ జరుపుకొని ఎక్కి తగిలించుకుంటుందంట. అప్పుడు పిల్లోడు తట్టినాడు. ముసలామె కదా, దిగి వచ్చి వాకిలు తీసేది లోపల ఏమవుతుంది? లేట్ అవుతుంది కదా. అందులోపల పిల్లోడు వెళ్ళిపోయినాడు. ఫస్ట్ సారి పోయి సందు తిరిగినాడు. ఈమె వచ్చి వాకిలి కడ్డ వరకు వచ్చి అంతా తెరి చూసింది, ఎవరు కానాలి. మళ్ళా పోయింది, మళ్ళా తగిలించుకుంటుందంట. వాకిలేసి మళ్ళా తగిలించుకునేటప్పుడు అందులో పిల్లోడు వెనక్కి వచ్చిందిలే. అట్లా 3 సార్లు జరిగి ఈసారి ఏంటి నేను చచ్చిపోలేదు, అర్థం కాలేదు అనేసి వాకిలి కాడే ఉందంట. అప్పుడు పిల్లోడు వచ్చి వాకిలి తట్టి అప్పుడు అనిపించిందంట, దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడనే మాట, ఆ ఒక్క మాటే పెద్ద సువార్త చేయలే పిల్లోడు. ఆ ఒక్క మాటకు ప్రాణం పోకుండా కాపాడబడ్డాడు. అంటే దేవుడు ఏం చేస్తున్నాడు? ప్రతి ఒక్కరూ ఆత్మహత్యలకు పాలు పొందకుండా అట్లాంటి వాళ్ళను బయటికి గట్టెక్కించే ప్రయత్నాలు ఎన్నో చేస్తున్నాడు. అయినా దిక్కుమాలినోళ్ళు ఎవరు? చేసుకునేవాళ్ళు. ఆత్మహత్య చేసుకోవడం దాని అర్థం ఏంటంటే, నువ్వు ఇచ్చిన జీవితం నాకు బాగలేదయ్యా, చూడండి, నీ ప్రేమ నా జీవితంలో వేస్ట్ అయ్యా. ఎవరు? ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళనే మాట, దాని భావం. నువ్వు ఇచ్చిన జీవితం నాకు వేస్ట్, నీ ప్రేమ వేస్ట్, కాబట్టి ఈ జీవితం నాకు ఇక వద్దు, నేను ముగిస్తున్నా అని ముగించడం. అంటే దేవుణ్ణే ఏం చేస్తున్నారు వీళ్ళు? తృణీకరిస్తున్నారు. దేవుడిచ్చిన జీవితాన్ని తృణీకరిస్తున్నాడు. దేవుని ప్రేమను, ఎన్ని పాపాలు చేసిన వాటికి క్షమిస్తానంటున్నాడు కదా. పాపాలు చేసిన వాళ్ళనే క్షమించాడంట. ఆఫ్టర్ ఆల్ ఏదో చిన్న దానిలో దీనిలో ఓడిపోయో లేకపోతే వీళ్ళు వదిలేసో దీనిలకు బాధపడకుండా ఆత్మహత్యలకు పాల్పడితే దేవుని ప్రేమను ఏం చేస్తున్నారు వీళ్ళు? తృణీకరిస్తున్నారు. అంటే దేవుని చిత్తాన్ని తృణీకరిస్తున్నారు, దేవుణ్ణే తృణీకరిస్తున్నారు. కాబట్టి ఆత్మహత్యలు చేసుకుంటే చస్తే వాళ్ళు ఎక్కడ పోతారు? వారి ఆత్మలు ముందు ఆటికి పోతాయి, తర్వాత ఆటికే, ఏం డౌట్ లేదు. అందుకే ఏం చేసుకోవద్దు అంటాడు బైబిలు? ఆత్మహత్యలు చేసుకోవద్దు, బతుకు. నేను ఎవరు పట్టించుకోలే, దేవా నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు చాలు. మనుషులందరం స్వార్థపరులమే, వాస్తవం, పచ్చి చెప్పుకోవాలా. అందరం స్వార్థపరులమే. అమ్మ నాయనలు కూడా స్వార్థపరులే.
ఒక ఏజ్ వచ్చేంత వరకు ఏం చేస్తారు? స్వార్థం లేని ప్రేమ ఉంది. కొంచెం ఏజ్ వచ్చినాక ఏమంటారు? నన్ను జాకాలరా, ముసలోళ్ళు అయినాక నన్ను జాకాలరా, ఇది నూరిపోచ్చారు. అవి నూరిపోయకుండా పెంచాలా. కానీ నన్ను ముసలిదాన్ని ఇంకా భూ పెడతావా? ఈ మాటలు వచ్చాయి. ఇవన్నీ ఏంది? స్వార్థం కాదా? అంటే వీళ్ళు ఏం చేసుకుంటున్నారు? భవిష్యత్తు కొరకు చూసుకుంటున్నారు. ఏమో లేదు, దేవుడు మమ్మల్ని ప్రేమించి మాకు ఎట్ట పెడితే ఎట్ట అవుతుంది అనుకోవాలి కదా. లేదు, అయిపోయింది. భార్య భర్తల ప్రేమ అంతే. కొంచెం ఏదైనా తేడా కొట్టిందనుకో ఏమవుతుంది? ఆ బంధము ఎత్తిపే. అనుమానం అనేది పడింది అనుకో, ఇత్తనము అయిపోయింది. ఇంకా వేరే వద్దు, వేరే అన్నీ తట్టుకుంటారు. అనుమానం ఒకరి మధ్య ఒకరికి పడిందంటే అయిపోయింది. ఇంకా లైఫ్ ఈజ్ స్పాయిల్. తల్లిదండ్రుల ప్రేమ, భార్యాభర్తల ప్రేమ, కన్నబిడ్డల ప్రేమ, ఇంకా పెద్ద స్వార్థమే. అన్నీ స్వార్థమైన ప్రేమలే. దేవుని ప్రేమ ఒక్కటే ఎట్లాంటిది? స్వార్థము లేనిది, శాశ్వతమైన ప్రేమ. మనం బాగున్నా బాలేకపోయినా ఒకే రకంగా ప్రేమించే ప్రేమ ఎవరిది అంటే ఒక దేవునిది ఒకటి. లోకంలో అందంగా ఉంటే ఏం చేస్తారు? కొందరు అభిమానిస్తారు. డబ్బు ఉంటే ఏం చేస్తారు? గౌరవం ఇస్తారు. అధికారం ఉంటే ఏం చేస్తారు? వంగి దండాలు పెడతారు. నిజమే కాదా? ఇవేం లేవనుకో, దిక్కుమాలని చూసినట్టు చూస్తారు. కానీ దేవుడు అట్ట కాదు. నువ్వు ఎట్టన్నా ఉండు, ఏం చేస్తాడు? ఒకే రకంగా ప్రేమిస్తాడు. తగ్గని ప్రేమ, తరగని ప్రేమ. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మనం ప్రతి పరిస్థితిలో జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను చెప్పాలా ప్రేమిస్తున్నాడు. కీడు జరిగినప్పుడు ఏం చేసుకోవాలా? దేవుడు నన్ను చెప్పాలా. కీడు జరిగింది, ఆల్రెడీ అయిపోయింది, ఇంకా తప్పించేది కాదు. కీడే జరిగింది. ఏం చేయాలి ఇప్పుడు? దేవుడు నన్ను ప్రేమిస్తాడు, నా మేలుకి అనుమతించాడు. దేవునికి స్తోత్రం. దేవా, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు అంతే. సరే, ఈ భౌతికమైనది ఏదో జరిగిపోయింది, అయిపోయింది, కానీ నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉన్నావు. దేవుడు ప్రేమించట్లేదా? ఆఖరికి పాపం చేసినా కూడా ప్రేమించి ప్రాణం పెట్టినాడు. ఇంకేం కావాలంగా? ఎంత చూపేలా ఆయన ప్రేమ? శాశ్వత ప్రేమ కాదా? ఒకసారి ఆలోచన చేద్దాం. కాబట్టి ఈ రాత్రి దేవుని పిల్లలుగా ఆ ప్రేమను గుర్తెరిగినోడు ఎవ్వరు కూడా ఆత్మహత్యలు చెప్పాలా చేసుకోరు. ఆ ప్రేమను తృణీకరించిన వాళ్ళు, ఆ ప్రేమను మర్చిన వాళ్ళు ఏం చేస్తారు? ఆత్మహత్యలు చేసుకుంటారు. కాబట్టి 5 ప్రశ్నలు మనం ఈరోజు మాట్లాడుకున్నాం. చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయి? చనిపోయిన వారి ఆత్మలు భూమి మీదకి తిరిగి రాగలవా? మరి దయ్యమై పడతారా? వాళ్ళ ఆత్మల పరిస్థితి ఏంటి? లాస్ట్ది ఆత్మహత్యలు చేసుకుంటే వాళ్ళ పరిస్థితి ఏంటి అనేది మనం అన్నీ తెలుసుకున్నాం. ఇందులో మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే, ఈ లిస్టులో ఉండాలి. ఆ లిస్టు పరలోకము, పరదేశకు పోయే లిస్టులో మనం ఉండాలి. అందుకొరకు ఏం చేయాలా? మారు మనసు లేని వారు మారు మనసు పొందాలంట. బాప్తిసం లేని వాళ్ళు బాప్తిసం తీసుకోవాలంట. బాప్తిసం పొందిన వారు, ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ జ్ఞాపకం చేస్తా, పరిశుద్ధ స్వభావము పొందాలంట. ఎవరిచ్చేది? మనుషులు కాదు, నవీన స్వభావాన్ని ఇచ్చేది పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు ఇచ్చే నవీన స్వభావాన్ని పొందాలంట. 4వది, వాక్యం మీద ఆధారపడుతూ మనం బతకాలి. ఇంకా సంఘపరంగా చెప్పేది ఏంటంటే, అపోస్తల బోధ ఎందును, సహవాసమందును, రొట్టె విరుచుట ఎందును, ప్రార్థన చేయటను ఎడతెగక ఉండాలా. ఎవరో వస్తున్నారు, ఎవరో అవన్నీ మనకొద్దు. మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా? మనం పర్ఫెక్ట్గా ఉంటే చాలు. మనమే ఒక ఐకాన్, మనమే ఒక ఇత్తనం వేసిపోయినట్టు రాబోయే తరాలకు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి ఈ రాత్రి దేవుని పిల్లలుగా మనం గమనిద్దాము. ఆఖరిగా ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని ముగింపులోనికి వద్దాం. ఏంటి ఆ ఆఖరి వాక్యం అంటే, పేతురు పత్రికలో ఉంటుంది. రండి చదువుకుందాం. మొదటి పత్రికలో, పేతురు పత్రిక మొదటి పత్రికలో మొదటి అధ్యాయంలో 18వ వాక్యం చదువుకుందాం. ఏమనంటుంది వాక్యము? పితృ పారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టున్నట్టుగా వెండి బంగారముల వంటి క్షయ వస్తువుల చేత మీరు విమోచింపబడలేదు గాని
అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషమును నిష్కలంకముగు గొర్రె పిల్ల వంటి క్రీస్తు రక్తము చేత విమోచింపబడితిరని మీరు ఎరుగుదురు కదా. చాలు. ఏమనంటున్నాడు ఇక్కడ? పితృపారంపర్యమైన మీ వ్యర్థ ప్రవర్తనను విడిచిపెట్టాలి. మన పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలు చాలా ఉన్నాయి. ఇందాక చెప్పాం ఆచారాల గురించి, అవన్నీ వేస్ట్. అట్లాంటివన్నీ విడిచిపెట్టడానికి దేవుడు మనల్ని విమోచించాడంట. దేని చేత? వెండి బంగారాలతో కాదు, తన రక్తముతో. యేసు ప్రభు అమూల్యమైన రక్తముతో, నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల రక్తము చేత, గొర్రెపిల్ల అయిన క్రీస్తు రక్తము చేత మనం ఏమైనాము? విమోచింపబడ్డాం గనుక ఏం చేయాలి మరి మనము అంటే 14:16 ఉంది. 14-16 నేను పరిశుద్ధుడనై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడింది. చాలు. మనం ఏమై ఉండాలంట? దేవుడు పరిశుద్ధుడు, మనము పరిశుద్ధులై ఉండాలి. తర్వాత కాగా మీరు విధేయులకు పిల్లలై మీ పూర్వపు అజ్ఞాన దశలో మీకుండిన ఆశలను అనుసరించి అంటే ఒకప్పుడు మనం తెలియకముందు ఏం చేశాము? ఆచారాలు పాటించినాం, ఇంకోటి పాటించినాం, ఏమేమో చేసినాం. అయితే అట్లా చేయకుండా మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడైన ప్రకారం మీరును సమస్త ప్రవర్తన యందు పరిశుద్ధులై ఉండండి. మనము పూర్వపు అజ్ఞాన దశలో ఎన్నో మన ఆశలను అనుసరించి ఎన్నో చేసేసినాం. అట్లాంటివి ఏమి చేయకుండా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనల్ని పిలిచిన ఆయన పరిశుద్ధుడు. అలాగే మనం కూడా ఏం చేయాలంట? మన ప్రవర్తన అంతట్లో కూడా పరిశుద్ధత కలిగి జీవించాలని దేవుడు కోరుతున్నాడు. దేవుడి మాటలన్నీ దీవించి మన హృదయాల్లో నాటి ఫలింపజేసి పరిశుద్ధులుగా జీవింపజేయునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. విన్నటువంటి వాక్యమును బట్టి కొన్ని నిమిషాలు మనం ప్రార్థన చేద్దాము. విన్నటువంటి సత్యాలు, వాక్య సత్యాలు, చనిపోయినటువంటి వారు ఎక్కడికి వెళ్తారు? మరి చనిపోయిన వారి ఆత్మలు భూమి మీదకి రావు అనే సత్యము, పరిశుద్ధులైతే పరదేశికి, పాపాత్ములైతే పాతాళానికి వెళ్తారని మనం తెలుసుకుంటూ వచ్చాం. చనిపోయిన వారి ఆత్మలు భూమి మీదకి రావు, దయ్యాలై పట్టరు. మరి అకాల మరణాలు చెందిన వారి పరిస్థితి మనము చూస్తూ వచ్చాం. వారికి అకాల మరణం పొందకుండా దేవుడు అవకాశం ఇస్తాడు. అయినా లోబడకపోతే మరణం కూడా ఆయన ఆధీనంలో ఉంది కాబట్టి అప్పగిచ్చేస్తాడు. మరి వారి స్థితిని బట్టి, వారి పరిస్థితిని బట్టి వారి ఆత్మలు అక్కడికి వెళ్ళిపోతాయి. మరి ఆత్మహత్యలు చేసుకున్న వారి పరిస్థితి అగ్నిగుండమే అని కూడా మనము చక్కగా తెలుసుకున్నాం. కనుక ఈ వాక్యాలను బట్టి మనము జాగ్రత్త పడడానికి, మరి మనం పిలువబడినది ఎక్కడికి అంటే పరలోకానికి, దేవుని సన్నిధికి. కాబట్టి పరలోకం పోయే గుంపులో మనం ఉండటానికి దేవుడు సాయం చేయనట్లు, పరిశుద్ధంగా బ్రతకడానికి సాయం చేయనట్లు, పితృపారంపర్యమైన వ్యర్థ ప్రవర్తనలు విడిచిపెట్టే శక్తిని మనకు సమృద్ధిగా దేవుడు ఇచ్చినట్లు, అన్యాచారాలు ఎన్నో ఉన్నాయి, వాటిని వదిలేసే కృపలు దేవుడు ఇచ్చినట్లు, మనం ఒకవేళ వదిలేసి ఉంటే ధన్యులము, వదిలేయకపోతే వదిలేసే కృపనిచ్చినట్లు ప్రార్థన చేస్తూ వద్దాం. అందరము మౌనంగా ఉండొద్దు. ప్రతి ఒక్కరు కొన్ని నిమిషాలు ప్రార్థన చేసుకోండి. ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయాలి. చివరి ప్రార్థన చేయబోతుండగా ప్రార్థన చేయండి. అందరూ మౌనంగా ఉండకుండా. ప్రేమగలనైన పరిశుద్ధుడైన తండ్రి, రాత్రి మీరు తెలియజేసిన ప్రతి మాట కొరకై వందనాలు, స్తోత్రాలు అయా. ప్రతి మాట తండ్రి దేవ మా హృదయాల్లో నాటి ఫలింపచేయండి. పరమ తండ్రి, నువ్వు సెలవిచ్చావు, నీ వాక్యంలో రాయించావు, ఆకాశం భూమి గతించిపోతుందేమో, నీ వాక్యము సత్యం గతించదు. అవును ప్రభువా, మరి మేము తెలుసుకున్న సత్యాలను మా హృదయాల్లో స్థిరపరచండి. ఈ రాత్రి నైనా 5 సత్యాలను నేర్చుకున్నాం, గ్రహించి నైనా ఉన్నాం, మా హృదయాల్లో స్థిరపరచమని కోరుతున్నాం. చనిపోయిన వారి ఆత్మలు ఎక్కడికి వెళ్తాయో విషయాలు మీరు తెలియజేశారు. అవునైనా ప్రభువా, మన్నైనది శరీరం వెనకటికి భూమికి మరలా చేరుతుంది, ఆత్మ నీ యొద్దకు వస్తుంది. మరి చనిపోయిన మనుషులు ఒక్కసారే మృతి పొందాలి, తర్వాత తీర్పు జరుగుతుందని రాయబడింది. పాపము చేసిన వారందరూ మరి
దుష్టులు, దేవా నిన్ను మరిచే వారందరూ పాతాళానికి దిగిపోతారు, చనిపోయిన వారిని వాక్యంలో రాయించావు, స్తోత్రం. అందుకు ఉదాహరణగా మా ఎదుట ధనవంతుని ఉంచావు. అవును ప్రభు, అతడు చనిపోయి భూమి మీద శరీరం పాతి పెట్టబడింది. అయితే పాతాళంలో బాధపడుచు కనులెత్తి దూరం ఉండి చూస్తున్నాడు. అవును ప్రభు, ఆ విషయాలు మాకు జ్ఞప్తి చేసావు, స్తోత్రాలు నాయనా. తదనంతరం ఆఖరిగా మరి మృతుల లోకము, పాతాళ లోకము సర్వము అగ్నిగుండములో పడివేయబడతాయి. ఇవన్నిటిని మేము తెలుసుకుంటూ వచ్చాం. మరి పరిశుద్ధులైతే అయా ప్రభువా, వారి ఆత్మలు మొదట పరదేశికి వెళ్తాయి. తదనంతరం ఆయన నువ్వు కొత్తగా నిర్మించే కొత్త ఆకాశం, కొత్త భూమి, నూతన యెరూషలేము పట్టణం, ఆ కొత్త లోకములో, ఆ పరలోకములో, ఆ లోకంలో నిత్యము విశ్రాంతి, సంతోషం పొందుతారు. ఈ విషయాలు మీరు మాకు తెలియజేస్తూ వచ్చినందుకు వందనాలు. అవును ప్రభువా, చనిపోయిన వారి ఆత్మలు భూమి మీదకి రాగలవంటే రాలేవు అనే విషయాన్ని మీరు తెలియజేశారు, స్తోత్రాలు. ఎందుకంటే భూమి మీద అయా వారికి ఇక ఏ విషయాల్లో పాలు పంపులు లేవు. వారు ప్రేమించరు, పగబెట్టుకోరు, అసూయపడరు. సూర్యుని కింద జరిగే ఏ క్రియల్లో వారికి పాలు పంపులు లేవని తెలియజేశారు, స్తోత్రాలు. మరి నీ బిడ్డలు అనేకులు చేస్తున్న అన్యాచారాలను బట్టి మేము ప్రార్థన చేస్తున్నాం. మరి ప్రభువా తండ్రి, మరి అనేకులు వారి వారి విశ్వాసాలను బట్టి, క్రైస్తవ విశ్వాసాన్ని నమ్మని వారు చేసే ప్రక్రియలన్నీ దేవుని బిడ్డలుగా పిలువబడేవారు చేస్తూ వస్తున్నారు. సమాధుల వద్ద భోజనాలు పెట్టడం, ఇలాంటివి ప్రక్రియలు చేయకుండా జాగ్రత్త పడడానికి సాయించండి. అన్ని ఆచారాలు పాటించకుండా మేము జాగ్రత్త పడడానికి సాయించండి. ఆత్మలు భూమి మీదకి వచ్చి ఆ భోజనం తింటాయనే ఉద్దేశంతో హైందవ సహోదరులు వారి వారి నమ్మకాలను వారు చేసుకుంటూ వస్తున్నారు. పిండాలు పెడుతున్నారు, ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటున్నారు, సంవత్సరాలు, ఏడాది కార్యక్రమాలు చేసుకుంటున్నారు చనిపోయిన వారిని బట్టి. మరి దేవుని పిల్లలమైన మాకు అలాంటివి ఏమీ లేవు అని వాక్యంలో సెలవిచ్చావు, వందనాలు. ఈ సత్యాన్ని మేము అర్థం చేసుకొని మా హృదయాలు స్థిరపరచుకొని మేము నాయన నీ వాక్యాన్ని పాటించడానికి మాకు సాయం చేయండి, స్తోత్రం. ప్రభువానికి వందనములు తండ్రి. అయా ప్రభువాని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. మరి చనిపోయిన వారి పేర్లు చెప్పి మనుషులను పట్టేటివి దురాత్మలని మీరు జ్ఞాపకం చేశారు, స్తోత్రం. అవి ఆదాము పుట్టక ముందు నుంచే ఉన్నాయి గనుక జరిగిన సంఘటనలు అనేకము జ్ఞాపకం చేయగలవు. వారిని పట్టి వారిలోండి వారి పేర్లను పలకగలవు అని మేము తెలుసుకున్నాము. అవును ప్రభా, కనుక మేము అపవాది చేత మోసగించబడకుండా చాలా విషయాల్లో జాగ్రత్తగా ఉండటానికి సాయించండి. అకాల మరణాలు పొందిన వారు, అనగా ప్రమాదాలు జరిగిన వారు కావచ్చు ప్రభు, ఆయా రీతిలుగా జబ్బుల చేత చనిపోయిన వారు కావచ్చు. అవును ప్రభు, వారు చనిపోవడానికి ముందే నువ్వు వారికి అవకాశాలు ఇస్తూ ఉంటున్నావు. అవకాశాలు చేజార్చుకున్న వారు మరణానికి అప్పగింపబడుతున్నారు. మరి ప్రభువా, నీ బిడ్డలైన కొందరు సువార్త కొరకు చనిపోవడానికి కూడా వెనకాడకుండా ముందడుగు వేస్తున్నారు, హతసాక్షులు అవుతున్నారు. వారి ఆత్మల గురించి కూడా మీరు మాకు ఈ రాత్రి తెలియజేశారు, స్తోత్రం. బలిపీఠం కింద ఉండి మొరపెడుతున్నారు. దేవానికి వందనాలు ప్రభువా, దేవానికి స్తోత్రం. ఆఖరిగా మీరు సెలవిచ్చారు, ఆత్మహత్యలు చేసుకున్న వారి పరిస్థితి ఏంటంటే పాతాళమే వెళ్తారు, తదనంతరం అగ్నిగుండంకి వెళ్తారు. ఎందుకంటే నీ ప్రేమను నిరాకరిస్తున్నారు. అయ్యా, నీ ప్రేమ శాశ్వతమైనది, తరగనిది, ఎవరు చూపలేనిది. నువ్విచ్చిన జీవితం గొప్పది మాకు భూమి మీద. అయ్యా, ఇక్కడ మేము బతికుండగానే అయ్యా నీ ప్రేమను అర్థం చేసుకొని చచ్చేంత వరకు నిన్ను మరవకుండా స్తుతిస్తూ అయ్యా సహజమైన ప్రభా, నువ్వు పిలిచినప్పుడు మేము నీ యొద్దకు రావడానికి సాయించు. మాకు మేముగా సమస్యలను బట్టి, ఆయా పరిస్థితులను బట్టి యూదా ఇస్కరియోతు వలె కాకుండా జాగ్రత్త పడడానికి సాయించు. యూదా ఇస్కరియోతు నాయన నిన్ను అమ్మేసి ఆ యొక్క కృంగుదల, ఆ బాధతో నా గురువుని అమ్మానని తర్వాత పశ్చాత్తాపడినప్పటికీ అయా అపవాది చేత శోధింపబడి పీడింపబడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు, పాతాళానికి వెళ్ళిపోయాడు. మరి నాయన అలాంటి దుస్థితికి దిగజారకుండా జాగ్రత్త పడడానికి సహాయం చేయండి నాయన. ఈ వాక్య సత్యాలు మా అందరి హృదయాల్లో నాటండి నాయన. ప్రభువా, పితృపారంపైన వ్యర్థ ప్రవర్తనలు మేము విడిచిపెట్టాలనే నువ్వు మమ్మల్ని విమోచించావు కనుక విడిచిపెట్టే శక్తి ఇవ్వండి అయా ప్రభు. అజ్ఞాన దశలో మేము చేసిన క్రియలన్నీ విడిచిపెట్టాలని మమ్మల్ని పిలిచావు. నువ్వు పరిశుద్ధుడవు. పిలిచిన నీవు పరిశుద్ధుడై ఉన్నట్టు మేము మా ప్రవర్తన అంతట్లో పరిశుద్ధత కలిగి జీవించడానికి మాకు సాయం చేయమని కోరుతూ ప్రభు, చేరవచ్చిన బిడ్డలను దర్శించు.
భౌతిక ఆధ్యాత్మిక కొరతలు తీర్చు. ప్రతి ఒక్కరి పట్ల మేలు చేయి. ఈ రాత్రి ప్రకటింపబడిన సత్యాల అనేకుల జీవితాలను నాయనా వాక్యాన్ని అనుసరించేటట్లు పురికొల్పే విధంగా ఉండడానికి సాయం చేసి మహిమ పొందుకోండి. ఇంకా ఏదైనా మాట్లాడే విషయంలో మర్చిపోయిన వాటన్నిటిని బట్టి కూడా ప్రార్థన చేస్తున్నాం. దేవా, క్రైస్తవులంగా మేము నీ ఇష్టానుసారంగా నీ వాక్యానుసారంగా జీవించే కృప దయచేయండి. ఈ సంఘాన్ని బలపరచు, క్షేమాభివృద్ధి దయచేయి నాయనా ప్రభ. సంఘ అవసరాలు తీర్చు, సంఘ ఆరాధనలు నడిపించు, వచ్చే దైవజనులను బలపరచు. అలాగే క్రైస్తవ పాలెంలో ప్రతి కుటుంబంలో మేలు చేయి ప్రభువా. గ్రామ ప్రజలను రక్షించి ఈ రాత్రి ప్రయాణాలను అవన్నీ కాపాడు. ఈ రాత్రి తండ్రి దేవ ఎంతమందికి సువార్త అవసరమో వారికి ఆయా దైవజనుల ద్వారా, విశ్వాసుల ద్వారా సువార్తను అందజేయండి ప్రభువా. అనారోగ్యాలతో ఉన్నవన్నీ స్వస్థపరచు. ఆసుపత్రులకు వెళ్ళలేని స్థితిలో ఉన్నవన్నీ కూడా బాగు చేయండి. మానసిక రోగులను బాగు చేయండి. మా దేశంలో, రాష్ట్రంలో శాంతిని, సమాధానం, మంచి పాలన దయచేసి మీరు మహిమ పొందుకోమని కోరుతూ క్రైస్తవ సంఘాలను, దైవజనులను కాపాడమని ప్రభువా తండ్రి దేవా, ఈ రాత్రి ఈ ప్రార్థన ముగించుకొని గృహాలకు వెళ్తుండగా నీ సన్నిధి మాతో ఉంచండి. మళ్ళీ మేమందరం కలిసి ప్రార్థన చేసుకునే వరకు నీ కృపా సమాధానం మాతో కూడా ఉంచి నడిపించాలని కోరుతూ తండ్రి నీ చేతికి మమ్మల్ని అప్పగించుకుంటూ చేరవచ్చిన మమ్మల్ని అందరినీ దీవిస్తున్నందుకు కృతజ్ఞతలు. నీ బిడ్డల యొక్క భౌతిక, ఆధ్యాత్మిక, మానసిక ప్రతి అక్కర్లు తీర్చి మహింపరచబడమని మా ప్రభువైన యేసు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి, ఆమేన్. పాపులను కరుణించినావు, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకం తెరచినావా, ప్రాణదానము చేసినావా, దేవా పరలోకము తెరచినావా, దైవతనయ క్రీస్తునాథుడా, అయ్యో పాపులకై ప్రాణమిచ్చితివా, దేవుడే నిన్ను పంపినాడా, దైవతనయ క్రీస్తునాథుడా, అయ్యా పాపులకై ప్రాణమిచ్చితివా. ఆశీర్వచనాలు. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చును గాక, ఆమేన్. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక, ఆమేన్. పరిశుద్ధ స్థలము నుండి దేవుడు నీకు సహాయము చేయును గాక, ఆమేన్. ఆరోగ్యమును, సమాధానమును నీకును నీ కుటుంబానికి దేవుడు ఎల్లవేళలా దయచేయుగాక. నీ రాకపోకల్లో దేవుడు తోడయుండి నిత్యము నడిపించును గాక, ఆమేన్. నీ ప్రార్థనలన్నిటినీ యెహోవా సఫలపరచును గాక, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని దీవెనయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసం మనకు సకల పరిశుద్ధులకు సదాకాలం తోడయుండును గాక, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.